రాముడు ఘోరపాతక విరాముడు సద్గుణ కల్పవల్లికారాముడు షడ్వికార జయ రాముడు సాధు జనావనవ్రతోద్ధాముడు రాముడే పరమదైవము మాకని మీ ఎడుంగు కెందామరలే భజించెదను దాశరథీ కరుణాపయోనిధి. పెద్దలందరికీ నమస్కారం. ప్రతి వారం లాగానే ఒక అందమైన శ్లోకాన్ని చూద్దాం. శ్రీరామ రామామృత మంత్ర బీజ సంజీవిని చేన్ మనసి ప్రవిష్ట హాలాహలం వా ప్రళయానలం వా మృత్యోర్ముఖం వా విశతాం కుతోభీహి. అంటే జీవితానికి సంబంధించిన సమస్యల గురించి ఆలోచన చేసినప్పుడు వీటి నుంచి కాపాడుకోవటానికి ఉన్న ఒకే ఒక్క మార్గం శ్రీరామనామామృతం అంటూ ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని అక్క ఈ పద్యానికి మనకు అందించారు. దాన్ని మనం గ్రూపులో వివరంగా చదువుకుందాం. ఇటువంటి ఒక రమ్యమైనటువంటి వ్యాఖ్యాన సహిత పద్యాన్ని అందించినందుకు వారికి ధన్యవాదాలు అర్పిస్తూ ఈరోజు వారి ప్రవచనామృతాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. దోర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణిమయీం అక్షమాలాం దధానా హస్తేనైకేన పద్మం సితమపి చ సుఖం పుస్తకం చాపరేణ భాసా కుందేందు శంఖ స్ఫటికమణినిభా భాసమానా సమానా సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖా వందే వాల్మీకి కోకిలం. పెద్దలందరికీ నమస్కారం. ఆ వాల్మీకి కోకిలకి, ఆయన నాలికపై నడయాడిన సరస్వతీదేవికి నమస్కారాలు పెట్టుకుని మనం మళ్ళీ ఆనందరామాయణం అందాలు చూడాలి అనేటువంటి కోరికతోటి వెళుతూ ఉన్నాం. ఈరోజు 2026 సంవత్సరం జూలై 12వ తారీఖు ఆదివారం. ఆ సందర్భం హనుమత్ స్వామి లంకాదహనం చేసిన తర్వాత సీతమ్మ కూడా అందులో మరణించిందేమో అనే భయంతో చాలా దిగులు పడ్డారు. ఇంతట్లోకి ఆకాశం నుంచి ఒక వాణి వినపడింది ఆయనకి. ఒక ఆకాశవాణి ఏమని అంటే, మంగళ స్వరూపిణి అనేటువంటి జానకీదేవి కాలిపోలేదు కాబట్టి నువ్వు ఆవిడ దర్శించుకుని అక్కడి నుంచి శ్రీరాముడి దగ్గరికి వెళ్ళవయ్యా అని ఒక ఆకాశవాణి కేక వినపడింది. దాని వెంటనే ఆయన అశోకవనంలో మళ్ళీ సీతమ్మని దర్శించడానికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికీ ఆ లంకా నగరం అంతా కూడా బంగారు నగరంలా కనపడింది ఆయనకి అన్నారు శివపరమాత్మ. వెంటనే పార్వతీదేవి ఆపింది. లంకానగరం అంత బంగారంతో ఎలా ఉందయ్యా, బంగారానికి అక్కడికి అంత రావడానికి కారణం ఏమిటి, ఇవన్నీ నాకు చెప్పవలసింది అని అడిగింది. అడిగితే శివ పరమాత్మ గజేంద్ర మోక్షం కథ చెప్పారు. భాగవతంలో ఉన్నటువంటి గజేంద్ర మోక్షం కథ చెప్పారు. ఆ రకంగా గజేంద్రుడు మొసలి చేత పట్టుబడి స్తుతి చేశాక విష్ణుమూర్తి ప్రసన్నుడయ్యాడమ్మా. వెంటనే ఆ మొసలిని సంహరించారు. శరణాగతుడైనటువంటి గజరాజును రక్షించాడు. అలాగా అని చెప్పి వాళ్ళ పూర్వజన్ వృత్తాంతం చెప్పారు. ఈ పాండ్యరాజు ఇంద్రజుమ్నుడు అనేటువంటి పేరు గలవాడు గజముగా మారాడని, అలాగే హూహు అనేటువంటి ఒక గంధర్వుడు మొసలిగా మారాడని, వాళ్ళ యొక్క శాపాల గురించి అన్ని చెప్పారు. మొత్తానికి ఇలాగా అయిన తర్వాత వారిద్దరిని ఉద్ధరించారు విష్ణుమూర్తి. అక్కడికక్కడే ఆ మొసలిని సంహరించి కొన్నాళ్ళ తర్వాత మోక్షం పొందేలాగా ఆ ఏనుగును కూడా దీవించి వెళ్ళారు విష్ణుమూర్తి. కాబట్టి మొత్తానికి ఆయన అలా చేసిన తర్వాత కొన్నాళ్ళకి ఆ మొసలి యొక్క ఆ గజము యొక్క శరీరాలు రెండు అక్కడ పడి ఉన్నాయి.
గరుత్మంతుడు ఒకనాడు ఆ రెండింటి లేబరాల్ని చూసి తినాలి అనుకున్నాడు. అంటే ఆయన శ్రీహరిని ప్రార్థించాడు, నాకు ఆకలిగా ఉందయ్యా, ఏం చేయమంటావు అని. అక్కడ పలానా చోట ఒక గజము ఒక మొసలి శరీరాలు పడున్నాయా, అక్కడికి వెళ్ళి నువ్వు వాటిని తిను అని చెప్పగానే ఆయన ఒక కాలుతోటి ఆ గజాన్ని ఆ మొసల్ని కూడా పట్టుకుని ఆ అలాగే ఎగురుతూ వెళ్ళారు. ఎక్కడ వీటన్నిటిని పెట్టి జాగ్రత్తగా కూర్చుని నిదానంగా భోజనం చేద్దామా అని. అలా వెళుతూ ఉంటే ఆయన దిగి ఉండవలసినటువంటి పెద్ద ప్రదేశం, ఖాళీ ప్రదేశం ఎక్కడ ఆయన కనపడలేదు. అలా వెళుతూ ఉండగా ఆ జాంబూనద వృక్షం ఒకటి కనపడింది పాల సముద్రంలో. దానిలో ఒక పెద్ద వృక్షం ఒకటి ఉంది. ఆ కొమ్మ మీద వారాడు ఆయన. ఆ వారేటప్పటికి ఆయన బరువుకి ఆ కొమ్మ, పెద్ద కొమ్మ కాస్త విరిగిపోయి కింద పడిపోతుంది. అది కింద పడిపోతూ ఉంటే దాన్ని పట్టుకుని వేలాడుతూ ఉన్నటువంటి వాలఖిల్య మహర్షులు వాళ్ళందరూ తపస్సు చేసుకుంటూ ఉంటే వాళ్ళందరూ ఎక్కడ నీళ్లలో పడిపోతారా అని గబుక్కుని ముక్కుతోటి ఆ కొమ్మను పట్టుకుని మళ్ళీ పైకి లేచాడు. మామూలుగా విమానం దిగబోయి మళ్ళీ సగంలో అబార్ట్ చేసి మళ్ళీ పైకి లేచిపోయినట్టు ఆయన ముక్కును కూడా పట్టుకుని వాలకుండానే మళ్ళీ గగనంలోకి ఎగిరిపోయాడు. మొత్తానికి కశ్యప మహర్షి దగ్గరికి వెళ్ళాడు తన తండ్రి గరుత్మంతుడు. వెళ్ళి, నేను సరిగ్గా కూర్చుని భోజనం చేద్దామంటే సరి అయిన నేల కూడా కనపట్టలేదయా, ఏం చేయమంటావు ఇప్పుడు? నోట్లోనేమో ఈ కొమ్మ ఉంది, రెండు చేతుల్లో ఇది ఇక్కడ ఉంది, వీటి ఎక్కడ పెట్టి తిరగాలి అనగానే ఆయన ఒక ప్రదేశాన్ని చూపించాడు. ఆ ప్రదేశమే లంకా నగరం. అక్కడ ఆ ప్రదేశం అలా ఏర్పడడానికి కారణం, ఆ ప్రదేశం పడిన చోట ఈయన తినేగా మిగిలినటువంటి ఎముకలు, ఆ గజమువి, ఆ మకరానివి, ఆ ఎముకల గూళ్ళన్నీ కూడా పోగులు పడ్డాయి, 3 శిఖరాలుగా అయ్యాయి. ఆ 3 శిఖరాలుగా ఉన్నటువంటి ఆ ప్రాంతానికి త్రికూటము అని పేరు. ఆ త్రికూట పర్వతం మీద వెలిసింది ఈ ఈ లంకానగరం అనేటువంటిది. కాబట్టి దానికి అంతటి పవిత్రత వచ్చిందయ్యా. కాబట్టి అది ఆ రకంగా బంగారంతో నిండి ఉంది. అది పరమ భక్త శిఖామణి అనేటువంటి గజేంద్రుని వల్ల వచ్చినటువంటి ప్రదేశం అయ్యా అని చెప్పి శివ పరమాత్మ అమ్మవారితో చెప్పారు. ఆ రకంగా తర్వాత కథలోకి మళ్ళీ వెళ్ళి హనుమత్ స్వామి సీతమ్మ దగ్గరికి వెళ్ళి నా వీపు మీద ఎక్కితే తీసుకెళ్ళిపోతానమ్మా అంటే ఆవిడ వద్దని చెప్పడం, దొంగతనంగా రాక్షసుడు అని తీసుకొస్తే మళ్ళీ దొంగతనంగా ఇంకో కోతి నన్ను తీసుకెళ్ళిపోయింది అనేటువంటి అపకీర్తి రామచంద్రమూర్తికి రాకూడదయ్యా, కాబట్టి రాముడే వచ్చి నన్ను విడిపించాలి అని చెప్పి తన యొక్క చూడామణిని ఇవ్వడం. మొత్తానికి హనుమంతుడు వేగంగా బయలుదేరి సువేలాద్రి పర్వతం మీద ఎక్కడం. అక్కడి నుంచి బ్రహ్మగారు వచ్చి ఒక చిన్న సర్టిఫికేట్ ఒక కాగితం మీద అన్ని రాసి ఇచ్చారట. లంకలో ఆయన ఏమేం చేశారు, వెళ్ళి రామచంద్రమూర్తికి ఇవ్వయా ఇది, ఎందుకంటే ఆయన చూడలేదు కదా, నా భృత్యుడైనటువంటి నా దాసుడైనటువంటి హనుమ ఏమేం చేశాడో నాకు తెలియాలి అని కనుక ఆయన అనుకుంటే, ఇదిగో ఇది ఈ సర్టిఫికేట్ పట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళు అని చెప్పి బ్రహ్మగారు ప్రత్యక్షమై క్షేమంగా వెళ్ళిరా సముద్రాన్ని దాటి రామచంద్రుడి దగ్గరికి అని ఆశీర్వచనం చేశారు. మొత్తానికి ఆయన అనుజ్ఞ తీసుకుని ఆయన సీతమ్మ ఇచ్చినటువంటి అంగుళీయకం ఒకటి ఇచ్చింది ఆవిడ, ఇందాక ఆనవాలుగా ఇచ్చినటువంటిది కూడా ఇచ్చింది ఆవిడ. ఆకాశంలోకి ఆయన వెళుతూ ఉంటే అక్కడ కొంచెం గర్వం కలిగింది హనుమత్ స్వామికి. అక్కడ ఒక మునీంద్రుడు కనపడితే ఆయన అక్కడ ఆగి, ఏమయ్యా నాకు దాహంగా ఉంది, నాకు ఎక్కడేమైనా జలాశయం చూపించు అని అడిగాడు. ఆ మునీంద్రుడు మాట్లాడకుండా చూపుడు వేలుతోటి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి మడుగును చూపించాడు. అప్పుడు రామచంద్రుడు యొక్క ముద్రికని, సీతాదేవి యొక్క చూడామణిని, బ్రహ్మగారి ఇచ్చిన కాగితం, ఆ సర్టిఫికేట్, ఆ మూడింటిని కూడా అక్కడ పెట్టి నువ్వు జాగ్రత్తగా చూస్తూ ఉండవయ్యా అని ముని దగ్గర పెట్టి నీరు త్రాగడం కోసం ఆయన సరస్సులోకి వెళ్ళారు. ఇది మనం ఇక్కడ దాకా చెప్పుకున్నాం. కిందసారి 286 శ్లోకాలు చెప్పుకున్నాం. ఆ వెళ్ళిన తర్వాత ఏమైంది, హనుమస్వామి దాహం తీరిందా ఆయన వెనక్కి వచ్చేటప్పటికి ఆ ముద్రిక, ఆ కాగితం, ఆ చూడామణి అక్కడ ఉన్నాయా, ఇవి మనం చూడవలసి ఉన్నది. తతస్స మారుతిర్ముద్రాం మణిం పత్రం మునిః పురః సంస్థాప్య నీరం పాతుం వై యయౌ కాసారముత్తమం. ఆ కాసారం దగ్గరికి, ఆ కొలను దగ్గరికి వెళ్ళారు. ఆ ముని దగ్గర ఈ మూడింటిని పెట్టి వెంటనే తతస్తత్ర కపిః కశ్చిత్ ముద్రికా ముని సన్నిధౌ కమండలౌ ప్రాక్షిపత్స యయౌ తావచ్చ మారుతిః. మొత్తానికి
ఆ ఆ ముద్రికని ఆ ఒక కమండలంలో వేసి ఆ వెళ్ళిపోయింది. వేరే కోతి ఎవరో వచ్చి పక్కన ముని పక్కన ముద్రిక ఉంది, రాముడి యొక్క అంగుళీకం. ఈయనేమో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు, హనుమంతుడేమో దగ్గర లేడు. ఒక కోతి ఏదో వచ్చింది. తతః తత్ర కపిః కశ్చిత్, ఒకానొక కోతి, ఏదో ఒక కోతి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ముద్రికను తీసి ఆయన పక్కనే ఉన్నటువంటి కమండలంలో పడేసి వెళ్ళిపోయింది. గృహీత్వా తం మణిం పత్రం మునిం పప్రచ్ఛ ముద్రికాం. మంచినీరు తాగి వచ్చినటువంటి హనుమస్వామి సంధ్యావందనం పూర్తి చేసుకుని వచ్చి ఆ ముని దగ్గరికి వెళ్ళి నమస్కరించి, అయ్యా నేను 3 ఇచ్చాను మీకు, ఇక్కడ పత్రం కనపడుతోంది, మణి కనపడుతోంది, చూడమణి. నేను ఇచ్చిన ముద్రికను ఏం చేశారు, అది కూడా ఇప్పించండి అని అడిగారు. మునిర్భ్రూ సంజ్ఞయా తస్మై కమండలు దర్శయత్. ఆయన మాట్లాడకుండా తన కనుబొమ్మల కదలికతోటి ఆ కమండలం కేసి చూపించాడు, ఈ కమండలంలో ఉంటుందయా తీసుకోని. తత కమండలౌ తూష్ణీ ముద్రికామవలోకయత్ తావద్దర్శ ఆంజనేయ తస్మిన్ శ్రీరామ ముద్రికా. మొత్తానికి అందులో చూసేటప్పటికి అందులో రామచంద్రమూర్తి యొక్క అంగుళీయకం అక్కడ ఉన్నది. దృష్ట్వా సహస్రశః తత్ర చకిత ప్రాహతం మునిం. అందులో ఒక ముద్రిక లేదట, 100 కొద్దీ రామముద్రికలు ఆ కమండలంలో కనిపించాయి హనుమస్వామికి. కుతస్తి మా ముద్రికాశ్చ వదక మమ ముద్రిక. ఏమయ్యా ఇందులో ఇన్ని రామ అంగుళీయకాలు ఉన్నాయి, రామముద్రికలు ఉన్నాయి, నేనిచ్చిన ముద్రిక ఎక్కడుందో నాకు ఎలా తెలుస్తుంది ఇందులోను? దాన్ని నువ్వు తీసి బయటికి ఇవ్వాలి, ఇన్ని ముద్రికల్లో నేను ఎక్కడ వెతుక్కోను, అసలు ఇన్ని ముద్రికలు నీకు ఎలా వచ్చాయి అని చెప్పి ఆయన అడిగారు ఆ మునిని. ఏతాసు తమ్ముని శ్రేష్ఠ తదా తమ్మునిరబ్రవీత్. అప్పుడు ఆ ముని నోరు తెలిసి హనుమస్వామికి సమాధానం చెప్తూ ఉన్నారు. నేను కాబట్టి సీతాదేవిని చూసి, నేను కాబట్టి రామచంద్రమూర్తికి సీతమ్మ యొక్క క్షేమవార్తను చెప్పి, నేను కాబట్టి ఆవిడ ఇచ్చినటువంటి ముద్రికను అవి తీసుకుని వెళ్తున్నాను అనేటువంటి అహంకారం ఎప్పుడైతే హనుమస్వామిలో ప్రవేశించిందో దానికి ఒక గుణపాఠం చెప్పడం కోసం ఇదంతా రచించబడింది బ్రహ్మగారి చేత అని మనం అర్థం చేసుకోవాలి. మొత్తానికి యదా యదా వాయుపుత్ర సీతాం తాం రాఘవాజ్ఞయా లంకాం గత్వా సమానీత శుద్ధి ముద్రాస్తదా ముదా. ఎన్ని ముద్రికలు నీకు ఎక్కడి నుంచి వచ్చాయా అని గద్దించి అడిగారు హనుమస్వామి. ఆయన అప్పుడు చెప్పాడు, ప్రతి కల్పంలోనూ ఒక రాముడు వస్తాడయ్యా, ప్రతి కల్పంలోనూ ఒక సీతాపహరణం జరుగుతుంది, ప్రతి కల్పంలోనూ ఆంజనేయుడిని పేరు పెట్టుకున్నవాడు ఒకడు వస్తాడు, వాడు ఇలా ముద్రికను తీసుకుని వెళ్తూ నాకు ఇస్తాడు, అది నేను ఇలా పడేసి ఉంచుతున్నాను, ఇవన్నీ ఆ ముద్రికలు. అంటే ఎన్ని కల్పాల నుంచో ఆయన అక్కడే తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఇలాంటి హనుమంతుడిని ఆయన చాలా చూశాడు, ఇలా ముద్రికల్ని కూడా ఆయన చాలా చూశాడు. కాబట్టి కల్పాంతరాల్లోనూ కూడా జరిగేటువంటి రామాయణ కథ అయ్యా ఇది. నువ్వేదో ఇవాళ నువ్వు ఒక్కడివే చేసావు అనుకో, నీలాంటి వాళ్ళని బోల్డ్ మంది చూశాను నేను అన్నాడు ఆ ముని. మదగ్రే స్థాపితాశ్చ కపిభిశ్చ కమండలౌ నిక్షిప్త్వా స్వాస్తిమా సర్వా పశ్యతాసు స్వముద్రికాం. ఇందులో నీ ముద్రిక ఏదో నాకేం తెలుస్తుంది, ఏదో కోచ్ వచ్చి అందులో పడేసింది, ప్రతిసారి పడేసినట్టే. నువ్వు కాలుస్తే నీ ముద్రికను ఇందులో వెతుక్కుని నీదైనటువంటి ముద్రికను నువ్వు తీసుకెళ్ళు. తన్మునేర్వచనం శ్రుత్వా గత గర్వస్తమబ్రవీత్. హనుమస్వామికి వెంటనే జ్ఞానోదయం అయింది. తను ఏమాత్రం అహంకరించకూడదు, తన వల్ల కాదు ఇదంతా జరుగుతుంటా, కేవలం రామచంద్రమూర్తి యొక్క దయ వల్ల జరుగుతోంది ఇది అనుకుని వెంటనే గత గర్వ, పోయినటువంటి గర్వం కలవాడై ఆ మునితో అన్నాడు, కియంతో రాఘవాశ్చాత్ర సమాయాత మునీశ్వర. నాయనా ముని, ఇంతవరకు మీరు ఎంతమంది శ్రీరాముల్ని చూశారు, ఎన్నిసార్లు రామకథ ఎన్ని కల్పాల్లో రామకథ జరగడం మీరు చూశారు, ఎంతమంది రాముడు దర్శనం అయింది మీకు? మునిస్తం ప్రాహ నిష్కాస్య గణయ స్వాద్య ముద్రికాం. ఇందులో ఎన్ని ముద్రికలు ఉన్నాయో లెక్కెట్టుకోవాయా, దాన్ని బట్టి నేను ఎంతమంది రాములను చూశారో తెలుస్తుంది నీకు. ఇలాంటి రాములని, ఇలాంటి ఆంజనేయుల్ని, ఇలాంటి వారిని చాలా మందిని చూశాను, కాబట్టి కమండలో ముద్రికలు ఎన్నున్నాయి లెక్కట్టు, నీకే అర్థమవుతుంది అని చెప్పగానే కమండలో రంజలి భిస్తదాద ముద్రికాముహు బహి క్షిపన్ మారుతి ననాంతం తాసాం దదర్శసః. అన్నీ ఒకసారి ఇలా బోర్లించి ఆ కమండలన్నీ దానిలో ముద్రికలన్నీ కింద పడేసి లెక్కబెట్టడం మొదలెట్టారు. ఎంతసేపు లెక్క పెడుతున్నా లెక్కబెట్టడం అవటం లేదు, ముద్రికలు ఇంకా అలా కనపడుతూనే ఉన్నాయి, లెక్క పెట్టడం ఆయన వల్ల కావటం లేదు. అంటే ఎన్ని లెక్కటినా ఇంకా కొన్ని మిగిలిపోయినట్లుగానే కనపడుతున్నాయి.
పునః బహిః పునః మండలౌ కృత్వా మునిం నత్వా కపి క్షణం చింతమాయామాస మనసి మాదృశై శతశః పురా. అవన్నీ మళ్ళీ కమండలంలో వేసేసి రెండు చేతులు జోడించి నమస్కరించి ఆ మునితోటి హనుమ చెప్పారు, ఏమయ్యా, నాలాంటి వాళ్ళు ఎంతమంది హనుమంతుడు ఎన్నిసార్లు ఎంతమంది రాముడికి సేవ చేశారో కదా. సమానీతాస్తి సీతాయాః శుద్ధిః కాగణనేద్యమే. ఈ కాలం అపరిమితమైనటువంటి కాలం ఇది. ఎన్నో యుగాలు, ఎన్నో మహాయుగాలు, ఎన్నో కల్పములు, ఎన్నో ప్రళయాలు, ఇవన్నీ కూడా ఈ కాలంలో జరుగుతూనే ఉంటాయి. ప్రతి కల్పంలోనూ కూడా 4 యుగాలు ఉన్నప్పుడు ఆ అందులో మళ్ళీ ఇది త్రేతాయుగం వచ్చినప్పుడు అందులో మళ్ళీ రాముడు వారు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతా ఒక సైకిల్లో తిరుగుతూనే ఉంటుంది ఈ కాలం అనేది. కాబట్టి నాలాంటి వాళ్ళు ఎంతమందో ఇప్పటికే ఈ సీతావృత్తాంత ముద్రికల్ని తెచ్చి రాముల వారికి ఇచ్చి ఉంటారు ఆయా యుగాల్లో. నేనెంతటి వాడిని. ఇది నిశ్చిత్య మనసి గత గర్వస్తదా కపిః పునర్దక్షిణ మార్గేన యయౌ యత్రాంగదాదయః అని మునికి నమస్కారం చేసి అత్యంత వినయంతో ఒక ముద్రికను తీసుకుని అందులోంచి హనుమత్ స్వామి ఆ సముద్ర మార్గం మీద మళ్ళీ ఆకాశంలో ప్రయాణం సాగించడం మొదలెట్టారు. అది ఎక్కడైతే అంగదులు మొదలైనటువంటి కపులందరూ ఇతని కోసం వేచి ఉన్నారు, వాళ్ళందరూ ఒంటికాల మీద నిలబడి అక్కడ వేచి ఉన్నారు. మనకి వాల్మీకి రామాయణంతో కనుక పోల్చి చూసినట్లయితే ఈ కథని ఏ కథని ఈ గరుత్మంతుడు గజకచ్చపులను తీసుకెళ్ళడం, అదేమో వాటిని తినడానికి ప్రయత్నించడం, ఇలాంటి కథ ఒకటి వాల్మీకి రామాయణంలో కూడా చెప్పబడింది. ఆయన ఎప్పుడు చెప్పారంటే రావణాసుడు మారీచుడి దగ్గరికి వెళుతున్నప్పుడు ఆయన సముద్రం నుంచి ప్రయాణం చేస్తూ కిందకి చూసినప్పుడు ఆయనకి అనుకోకుండా అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఒకటి కనపడుతుంది రావణాసుడికి. ఆ మర్రి చెట్టును చూసి తత్రాపస్ మహామేఘాభం న్యగ్రోధం ఋషిభిర్భృతం, అనేక మంది ఋషుల చేత సేవించబడుతున్నటువంటి ఒక మర్రి చెట్టు ఒకటి చూశాడు రావణాసుడు ఆకాశ మార్గంలో మారీచుడి దగ్గరికి వెళ్తూ. ఇది మనకి అరణ్యకాండలో చెప్పారు వాల్మీకి మహర్షి మూల రామాయణంలో. సమంతాద్యస్య శాఖాః శతయోజనమాయతాః. వాటి శాఖలు ఎంతవరకు విస్తరించి ఉన్నాయంటే శతయోజనం విస్తరించి ఉన్నాయట. అంటే 800 మైళ్ళ విస్తీర్ణం కలిగినటువంటి ఒక మర్రి చెట్టు. యస్య హస్తినమాదాయ మహాకాయంచ కచ్చపం. ఇందులో మొసలి అన్నారు, అందులో కచ్చపం అన్నారు. అంటే ఒక తాబేలు, గజము తాబేలుని తినబోతోంది అక్కడ గరుడు, ఇక్కడేమో గజముని మొసలిని తినబోతోందని చెప్పారు. అదొకటే తేడా. భక్షార్థం గరుడః శాఖాం ఆజగామ మహాబలః తస్య తాం సహసా శాఖాం భారేణ పతగోత్తమః సుపర్ణః పర్ణబహుళాం బభంజ చ మహాబలః. మహాబలుడైనటువంటి ఆ గరుడు వాలగానే ఆ వృక్షం యొక్క శాఖ విరిగిపోయింది. తత్ర వైఖానసా మాషా బాలకిల్యా మరీచిపాహ. ఆ కొమ్మని ఆశ్రయించుకుని రకరకాల మునులు ఉన్నారు. వైఖానసులు, మాషులు, వాలకిల్యులు, మరీచిపులు అనేటువంటి మునులు ఉన్నారు. అజా బభూవు ధూమ్రాశ్చ సంగత పరమర్షయః తేషాం దయార్థం గరుడస్తాం శాఖాం శతయోజనాం జగామ ఆదాయ వేగేన తౌచోభౌ గజకచ్చపౌ. ఆ గజకచ్చపుల్ని కాళ్ళతో వదలకుండానే ముక్కుతో ఆ కొమ్మని పట్టుకుని మళ్ళీ ఆకాశంలోకి గరుత్మంతుడు వెళ్ళిపోయాడయ్యా. ఏకపాదేన ధర్మాత్మా భక్షయిత్వా తదామిషం నిషాద విషయం హత్వా శాఖయా పతగోత్తమః ప్రహర్షమతులం లేభే మోక్షయిత్వా మహామునీన్. అలాగా 2 చేతులతోటి గజకచ్చప ఒక కాలుతో పట్టుకుని రెండో కాలుతో జాగ్రత్తగా వాటిని తీసుకుని ఆ కొమ్మని వదలకుండానే వాటిని తినేసి మళ్ళీ ఆ కొమ్మని జాగ్రత్తగా వాళ్ళెవరికి అపాయం కలగకుండా అక్కడే ఆ జగ్రోధ వృక్షం సమీపంలోనే మళ్ళీ ఆ శాఖను కూడా దించి వాళ్ళెవరికి అపకారం జరగకుండా ఉండేలా చూసి గరుడు వెళ్ళిపోయాడు. ఈ దృశ్యాన్ని గుర్తు చేసుకున్నాడు రావణాసురుడు తాను పుష్పక విమానంలో సముద్రం నుంచి వెళుతూ మారీచుడి యొక్క ఆశ్రమానికి. ఇది మనకి అరణ్యకాండలో వాల్మీకి మహర్షి చెప్పారు. ఇప్పుడు మనం విన్నదంతా వృత్తాంతం వివరంగా విన్నది ఈ గజేంద్ర మోక్షం దగ్గర నుంచి చెప్పుకొచ్చిన కథ. దానికి వ్యాఖ్యానప్రాయం. మహర్షి ఆ రోజు మనకి
అరణ్యకాండలో చెప్పిన చిన్న 4 శ్లోకాలకి వ్యాఖ్యానం ఇంతవరకు శివపరమాత్మ పార్వతితో చెప్పినటువంటి ఆ లంకా నిర్మాణ రహస్యం. మొత్తానికి ఇక్కడ హనుమత్ స్వామి ప్రాయోపవేశన స్థాతే తం దృష్ట్వా దృష్టమానస, ఒంటికాలు మీద నిలబడి ఆ దక్షిణ దిక్కు వైపే చూస్తూ చేతులెత్తి నమస్కారం పెట్టి ఉన్నారు వేల కొద్దీ వానరములు, అంగదుడు, జాంబవంతుడు మొదలైన వాళ్ళందరూ కూడా. ఫలాని భక్షయామాసు దధివక్త్రో నిషేధయత్ తతస్తే తాడయామాసు దధివక్త్రం కపీశ్వరం. మొత్తానికి అలాగా బభూవు వానరా సర్వే సమాలింగ్యాధతం ముహు. హనుమస్వామి నేల మీదకి దిగ్గానే ఆకాశంలోంచి సీతమ్మను చూసి వాళ్ళందరూ వచ్చి గబగబా ఒక్కొక్కళ్ళు హనుమత్ స్వామిని ఆలింగనం చేసుకున్నారు. జ్ఞాత్వా తన్ముఖతః సీతా దృష్టా అశోకవనే త్వితి, అశోకవనంలో సీత క్షేమంగా ఉన్నది నేను చూసి వచ్చాను అని ఆయన మాట చెప్పగానే, యయుస్తే రాఘవం శీఘ్రం మార్గే సుగ్రీవ పాలితం, వెంటనే సుగ్రీవుడి దగ్గరికి ముక్కిరి వేగంగా బయలుదేరి వెళ్ళారు వానరముఖంతా. దారిలో సుగ్రీవుడిదైనటువంటి దృష్ట్వా మధువనం సర్వే తం వాలినందనం, అక్కడ మధువనము అనేది ఒకటి ఉన్నది. అక్కడ అంగదుడి యొక్క అనుమతి తీసుకుని ఫలాని భక్షయామాసు దధిభక్త్రో నిషేధయుక్త, దానికి ఆపలా కాస్తున్నటువంటి దధిభక్తుడు అని ఆయన వీళ్ళని ఫలములు తినద్దు అని చెబుతున్నప్పటికీ కూడా వాళ్ళు ఫలములు తినడమే కాకుండా ఆ వనాన్ని భంజనం చేశారు, పాడు చేశారు. తతస్తే తాడయామాసు దధివక్త్రం కపీశ్వరం, అడ్డు వచ్చినటువంటి ఆ దధివక్త్రుణ్ణి కొట్టారు కూడా ఈ వానరు. జ్ఞాత్వాతం మాతులమపి సుగ్రీవస్యాంగదాదయ, కొట్టిన తర్వాత తెలిసింది అతగాడు సుగ్రీవుడి యొక్క మేనమామ అనేటువంటి విషయం. సుగ్రీవుడు అంటే మహారాజు గారి మేనమామను కొట్టడం అంటే సామాన్య విషయం కాదు. కాబట్టి ఆ విషయం తర్వాత తెలిసింది వానరులందరికీ. వెంటనే ఆ విషయం తెలుసుకున్నటువంటి అంగదుడు పరుగున వెళ్ళి సగత్వా సకలం వృత్తం సుగ్రీవాదజ్ఞవేదయత్, మొత్తానికి సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి ఉన్నది ఉన్నట్టు అతడు చెప్పారు, వీళ్ళు వెళ్ళి చెప్పారు. సోపి శ్రుత్వా జనకదా దృష్టః తైరిత్యమన్యత నోచేత్ మధువనం రమ్యం కథమస్యంతి వానరాః, మధువనాన్ని భంజన చేశారు అన్నప్పుడే నాకు అర్థమైందయా మీరు సీతను చూసి వచ్చారని, లేకపోతే ఏడుపు మొహాలు వేసుకుని సుగ్రీవుడు మరణశిక్ష విధిస్తాడు అని భయపడుతూ వచ్చి ఉండేవారు మీరు. ఇలాగ సంతోషంగా వెళ్ళి ఆ మధువనాన్ని అంతా పాడు చేసి కేరింతలు కొడుతూ అక్కడ పళ్ళు అవన్నీ తిన్నారంటేనే నాకు అనుమానం వచ్చింది మీకు 100కి 100 పాళ్ళు సీత కనపడి ఉంటుంది అని అన్నాడు సుగ్రీవుడు. తతో విసర్జయామాస దధివక్త్రం కపీశ్వరః మా నిషేధస్త్వయా కార్యః స్వం శీఘ్రం ప్రేషయస్వతాన్, దధివక్తుడిని కూడా మందలించాడు సుగ్రీవుడు. వీళ్ళందరూ నా వాళ్ళయ్యా, వాళ్ళకి అధికారం ఉన్నది మధువనాన్ని అందులో ఫలాలు తినడానికి, వాళ్ళని నువ్వు ఆపవద్దు సుమా అన్నాడు. మమాంతికం తతో గత్వా దధివక్త్రస్తథా కరోత్ తతః సుగ్రీవ వచనం శ్రుత్వా తేన సమీరతం యయుస్తే వానరాः సర్వే రామం నత్వా పురస్థితాః. మొత్తానికి వీళ్ళందరూ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళారు. ఆ దధివక్తుడేమో వెనక్కి వెళ్ళిపోయాడు. వాళ్ళందరూ రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి 2 చేతులు జోడించి నమస్కారం చేసి ఉన్నారు. తతో హర్షాత్ మారుతి స బ్రహ్మపత్రం నివేదయత్, వెంటనే 2 చేతులు నమస్కారం పెట్టి దోసిల్లో పత్రం పట్టుకుని ఆ బ్రహ్మగారు ఇచ్చినటువంటి ఆ పత్రం, ఆ విశేష సన్మాన పత్రం ఏదైతే ఉన్నదో తనకి ఆయనకి బ్రహ్మగారు రాసిచ్చినటువంటి సర్టిఫికేట్, దాన్ని పట్టుకుని 2 చేతుల్లో పెట్టి రాములు వారి చేతిలో పెట్టారు హనుమస్వామి. దత్వా చూడామణిం రామం కాకవృత్తం నివేదయత్, సీతమ్మ ఇచ్చినటువంటి చూడామణిని ఇచ్చాడు. అలాగే కాకాసుర వృత్తాంతాన్ని కూడా సీతమ్మ చెప్పిన దాన్ని రామచంద్రమూర్తికి చెప్పారు. తశ్రుత్వా సకలం వృత్తం జ్ఞాత్వా మారుతి నాకృతం, మారుతి చేసినటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ అతిమానుషమైనటువంటి అతివానరమైనటువంటి ఆ కర్మ ఏదైతే ఉన్నదో దాన్ని చూసి రామచంద్రమూర్తి లంకాయాం వాయుపుత్రేణ రామ తుష్టో బభూవసః, రామచంద్రమూర్తి మిక్కిలి ఆనందాన్ని పొందారు. సమాలింగ్య హనుమంతం, ఒక్కసారి దగ్గరికి రా అని చెప్పి హనుమంతుణ్ణి
గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. రాఘవో వాక్యమబ్రవీత్, హనుమంతుడితో ఇలా అంటున్నారు. తవోపకారిణశ్చాహం న పశ్యామ్యద్య మారుతే కర్తుం ప్రత్యుపకారంతే ధన్యోసి జగతీతలే. ఈ జగత్తులో నువ్వు ధన్యుడు అయ్యా హనుమా. నీకు ఇచ్చేటువంటి ప్రత్యుపకారం ఏమీ కూడా నాకు కనపడటం లేదు. ఏ రకంగా నీకు రుణం తీర్చుకోవాలో నాకు తెలియటం లేదు. నీకు ప్రత్యుపకారం చేయడానికి, నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. పరీరంభో హి మే లోకే దుర్లభ పరమాత్మనః. నా యొక్క ఈ ఆలింగనాన్ని మాత్రమే నేను ఇవ్వగలను. ఇది దుర్లభమైనది, అందరికీ దొరికేటువంటిది కాదు. అతస్త్వం మమ భక్తోసి ప్రియోసి హరి పుంగవా. నువ్వు నా భక్తుడివి కాబట్టి, నాకు మిక్కిలి ప్రియుడివి కాబట్టి నీకు నేను ఇది మాత్రమే ఇవ్వగలుగుతున్నాను అని చెప్పి గట్టిగా ఆలింగనం చేసుకున్నారు హనుమస్వామిని రామచంద్రమూర్తి. హనుమస్వామి యొక్క జీవితాన్ని తీసుకుంటే, ఒక భక్తుడైనటువంటి వాడు భగవంతుడిగా ఎలా మారతాడో చూపించేటువంటి చరిత్ర హనుమస్వామి. హనుమస్వామి మామూలుగా భగవంతుడిగా ఎందుకు కొలవాలి? ఆయన ఒక రామ భక్తుడు అంతే. కానీ ఆయనకి కూడా గుళ్ళు కట్టించేసి, ఆయనకి మొక్కలు మొక్కేసుకుని, ఆయనకి స్తోత్రాలు, భజనలు, కళ్యాణాలు, హారతులు అంటే ఆయన భగవంతుడు ఎప్పుడయ్యాడు అసలు? ఆయన ఒక రామ భక్తుడుగా గౌరవిద్దాం అంతే కదా అనిపిస్తుంది చాలా మందికి. కానీ భక్తుడు భగవంతుడిగా ఎలా మారిపోగలడో చూపించినటువంటి వృత్తాంతం హనుమస్వామిది. ఇక్కడే చూస్తే నాకు అనిపిస్తుంది, ఎప్పుడైతే రామచంద్రమూర్తి హనుమస్వామిని దగ్గరికి తీసుకుని ఆలింగనం చేసుకున్నారో అప్పుడు అక్కడ ఇద్దరు వ్యక్తులు లేరు. ఇద్దరు కలిసిపోయి ఒకటే వ్యక్తిగా మనకి గోచరిస్తారు. ఇద్దరు ఒకళ్ళు గట్టిగా పట్టుకుని ఉన్నప్పుడు. అంటే హనుమస్వామికి రామచంద్రమూర్తి అభేదం చూపించబడింది. వాళ్ళిద్దరూ ఒకే యూనిట్ కింద లెక్క. అందుకే హనుమస్వామి లేకుండా ఉండేటువంటి రామాలయం కానీ, రామచంద్రమూర్తి విగ్రహాలు ఉన్న చోట హనుమస్వామి విగ్రహం లేకుండా ఉండడం కానీ ఎక్కడా జరగదు. ఒకవేళ గుడి మొదట్లో లేకపోయినా తర్వాతనే పెడతారు. ఉదాహరణకి భద్రాచలంలో సీతారాములు పక్కనే హనుమస్వామి ఉండరు, కొంచెం దూరంగా తర్వాత పెట్టినట్లుగా అనిపిస్తుంది మనకి. సరే, ఏదైనప్పటికీ కారణం బహుశా ఆ సమయంలో రామచంద్రమూర్తి భద్రాచలం వచ్చేటువంటి సమయంలో ఇంకా హనుమంతుడికి రాముడికి పరిచయం కూడా అవ్వలేదు. ఆయన ఇంకా అరణ్యవాసంలో నడుస్తూ ఉన్నారు కాబట్టి ఆయన విగ్రహం అప్పటికి ఇంకా పెట్టి ఉండకపోవచ్చు. తర్వాత ఆయన విగ్రహం వచ్చింది. ఎలా అనుకున్నా విగ్రహం మాత్రం ఉంటుంది. రామచంద్రమూర్తి ఉన్న ఆలయంలో హనుమస్వామి విగ్రహం మాత్రం ఉండి తీరుతుంది. అలాగే హనుమస్వామి ప్రత్యేకంగా తనే ఒక పరమాత్మగా, తనే రామచంద్రమూర్తితో సమానమైనటువంటి మరొక దైవంగా మన చేత ఆరాధింపబడుతూ ఉండి అప్పటి నుంచి కూడా సమస్త పూజలు అందుకుంటున్నారు. ఎలా వచ్చింది ఆయనకి శక్తి అంటే, భక్తుడైనటువంటి వాడు భగవంతుడిగా మారిపోయాడు. రామచంద్రమూర్తి అలాగా ఆయన కలిపేసుకున్నారు తనలో, తన యొక్క ఆ ఆలింగనం ద్వారా. కాబట్టి అది హనుమస్వామి యొక్క గొప్పదనం. అతస్త్వం మమ భక్తోసి ప్రియోసి హరి పుంగవా యత్పాద పద్మయుగళం తులసీదళాజ్యైః సంపూజ్య విష్ణు పదవీ మతులాం ప్రయాంతి తేనైవ కిం పునరసౌ పరిరబ్ధమూర్తి రామేణ వాయుతనయః కృత పుణ్యపుంజః. మామూలుగా ఎవరి పాద పద్మాల్ని, తులసి మొదలైనటువంటి పువ్వుల చేత పూజించి పరమపదమైనటువంటి బ్రహ్మలోకాన్ని అందరూ పొందుతారో అటువంటి అతని చేతనే ఆలింగనం చేసుకోబడినటువంటిది ఆంజనేయుడిది ఏమి భాగ్యం అమ్మా పార్వతీదేవి అంటున్నారు శివ పరమాత్మ. ఎంతో పుణ్యం ఉంటే తప్ప ఇది జరిగేటువంటిది కాదు. యత్పాద పద్మయుగళం తులసీదళాద్యైః సంపూజ్య విష్ణు పదవీం అతులాం ప్రయాంతి తేనైవ కిం పునరసౌ పరిరబ్ధమూర్తి రామేణ వాయుతనయః కృత పుణ్యపుంజః. ఏమి పుణ్యమూర్తియో హనుమస్వామి, అటువంటి ఆ విష్ణుమూర్తి యొక్క పరిరంభం లేదా ఆలింగన సౌఖ్యం ఆయనకు లభించింది. రామం సమారుతి ప్రాహ భీత భీతో వికంపితః మయా పరాధితమితి ముద్రావృత్తం మునేర్వచః. ఒక చిన్న పొరపాటు చేశాను స్వామి, నన్ను క్షమించాలి అన్నారు హనుమత్ స్వామి. నువ్వు పొరపాటు ఎందుకు చేస్తావా, ఏం చేసావు అన్నారు. ఏం లేదు, మీరు అంగుళి ముద్రికను ఇచ్చారు కదా, సీతమ్మకి ఇచ్చాను, వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ మీకు ఇచ్చేయమని చెప్పి సీతమ్మ నా చేతిలో పెట్టింది, దాన్ని తీసుకెళ్ళి అక్కడ ఎవడో ముని కనపడితే అతని చేతిలో పెట్టాను నేను, ఇప్పుడే వచ్చేస్తాను అందాక ఉంచబోయా అని. తీరా చూస్తే అది
అనేక అంగుళి ముద్రలు ఉన్నాయి, వాటిలో కలిసిపోయింది, నేను తేలేకపోయాను. కాబట్టి మీరు ఇచ్చిన అంగుళి ముద్ర ఎక్కడో మిస్సింగ్, అది మాత్రం దొరకలేదు నాకు. ఈ పొరపాటుని క్షమించవలసింది అన్నారు. తచ్చుత్వా రామచంద్రోపి విహస్యోవాచ మారుతిం మయైవ దర్శితం మార్గే కౌతుకం మునిరూపిణా. అనేటప్పుడు రామచంద్రమూర్తి గట్టిగా ఒక చిరునవ్వు నవ్వారు. నవ్వి, ఆ కనపడి ముని ఎవరో తెలుసా నీకు అన్నారు. తెలియలేదండి, ఆయన ఎవరో ముని మాత్రం కనిపించారు నాకు. నేనే ఆ వేషం వేసుకుని నిన్ను పరీక్ష చేయడం కోసం, నీకు ఒక పాఠం చెప్పడం కోసం వచ్చానయ్యా. ఆ ముని నేనే, నాకు తెలుసు జరిగిన సంగతి అంతాను. నీకు నేనే ఒక పాఠం చెప్పాను, నేనే అక్కడికి వచ్చాను అని రామచంద్రమూర్తి చిన్న చిరునవ్వుతో చెప్పారు. మయైవ దర్శితం మార్గే కౌతుకం ముని రూపిణా త్వద్గర్వ పరిహారార్థం ముద్రికా మత్కరేత్మాం. నీ ముద్రిక ఎక్కడికి పోలేదు, ఇదిగో చూడు అని చెప్పి రామచంద్రమూర్తి దాని వేలికి చూపించారు. నువ్వు ఇచ్చిన ముద్ర ఇదిగో ఇక్కడికి ఉంది, ఎక్కడికి పోలేదు, నువ్వు కంగారు పడి. కనిష్ఠికాయాం త్వం పశ్య కనిష్ఠికాయాం త్వం పశ్య సమానీతా త్వయాద్యవై. ఇదిగో నువ్వు తెచ్చిన ముద్రకి ఇక్కడే ఉంది చూడు అని చెప్పి ఆయన యొక్క చిటికిన వేలికి ఆయన చూపించారు రామచంద్రమూర్తి. తాం రామముద్రికాం దృష్ట్వా శ్రీరామస్య కరాంగుళౌ ననామగత వర్గః సహ రామం విష్ణుమమన్యత. అప్పుడు అర్థమైంది హనుమస్వామికి రామచంద్రమూర్తి పరిపూర్ణమైనటువంటి విష్ణువు, పూర్ణావతారము విష్ణుమూర్తికి, విష్ణువుకి ఈయనకి అభేదము అనేటువంటి విషయం అర్థమై తన యొక్క పోయిన గర్వం కలవాడై ఆయన నమస్కరించారు. మయ్యస్యైవ కృపయా పౌరుషం చేత్యమన్యత ఏవం గిరీంద్రజే ప్రోక్తం చరిత్రం సుందరాభిదం. కాబట్టి ఆ నా కృపతోటి నా యందు రామచంద్రమూర్తికి ఉన్న కృప వల్లనే నేను ఇంత సాధించగలిగాను తప్ప ఇది నా గొప్పదనం కాదు అని ఆయన నమస్కరించారు. కాబట్టి ఓ పార్వతి, అనేకమైనటువంటి సుందరమైనటువంటి కథలు గాథలు ఉన్నటువంటి సమస్త ఇష్టములని అనుగ్రహించిన అభిష్టములను ఇచ్చేటువంటి ఆంజనేయ స్వామి యొక్క చరిత్ర నీకు చెప్పాను, చూసావా? ఏవం గిరీంద్రజే ప్రోక్తం చరిత్రం సుందరాభిదం. సుందరము అని పేరు కలిగినటువంటి ఒక చరిత్ర నీకు చెప్పాను ఇంతవరకు. రామార్థం వాయుపుత్రేణ కృతం సర్వార్థదాయకం. సమస్త అభిష్టములను తీర్చేటువంటి ఈ సుందర కథని నీకు చెప్పాను. ఇది శ్రీ శతకోటి రామచరితాంతర్గతే శ్రీమదానంద రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే సారకాండే సుందరకాండే సుందర చరిత్రే సీతా శుద్ధిర్నామ నవమ సర్గః. మొత్తానికి 9వ సర్గం ముగించుకుని మనం 10వ సర్గలోకి ప్రవేశిస్తున్నాం. ఇక్కడ మనకి రామేశ్వర వృత్తాంతం అంతా కూడా మనకి వివరంగానే ఇక్కడ ఆనంద రామాయణంలో చెప్పడం జరిగింది. శ్రీ శివ ఉవాచ, శివుడు చెప్తూ ఉన్నాడు పార్వతితోటి. అథాహ మారుతిం రామో మాం వదస్వ సవిస్తరం లంకా స్వరూపం జ్ఞాత్వా చ ప్రతీకారం కరోమ్యహం. హనుమ, నాకు లంకానగరం గురించి వివరంగా చెప్పాలయ్యా నువ్వు. లంక ఒక విస్తీర్ణం ఏమిటి, అక్కడ భటులు ఎంతమంది ఉన్నారు, సైన్యం ఏమిటి, ఇవన్నీ తెలిసిన తర్వాత నేను ప్రతీకారం చేయడానికి సిద్ధపడి పెడతాను. నువ్వు అక్కడ ఏం చూసావో అవన్నీ నాకు వివరంగా చెప్పు. తద్రామవచనం శ్రుత్వా కథయామాస మారుతి లంకా దివ్యపురీ దేవా త్రికూట శిఖరే స్థిత. రామచంద్ర, ఆ లంక చాలా దివ్యంగా ఉన్నదయ్యా, చాలా దివ్యమైనటువంటి పట్టణము, త్రికూట శిఖరం మీద ఉన్నది. స్వర్ణ ప్రాకార సహిత స్వర్ణాట్టాలక సంయుత పరిఖాభి పరివృత పూర్ణాభి నిర్మలోదకై. అక్కడ ఎక్కడ చూసినా బంగారమే ఉన్నది, స్వర్ణ ప్రాకారములు ఉన్నాయి, అక్కడ పెద్ద పెద్ద హర్మ్యములు ఉన్నాయి స్వర్ణంతో చేసినవి. అక్కడ ప్రతి చోట కూడా రక్షణ వ్యవస్థ గట్టిగా ఉన్నది, అగట్టలు ఉన్నాయి ప్రతి కోటకి కూడా. తర్వాత పూర్ణమైనటువంటి నిర్మలమైనటువంటి జలములు ఉన్నాయి. నానోపవన శోభాఢ్య దివ్యవాపీభిరావృత, దిగుడు బావులు ఉన్నాయి చక్కనివి. అలాగే అనేకమైనటువంటి సుందరమైనటువంటి వనములు ఉన్నాయి. గృహై విచిత్ర శోభాఢ్యై మణిస్తంభమయై శుభై, మణులు తాపడం చేసినటువంటి గోడలు కలిగినటువంటి
విచిత్రమైనటువంటి గృహములు ఎన్నో ఉన్నాయి. పశ్చిమద్వారమాసాద్య రాజవాహ సహస్రశః ఉత్తరద్వారి తిష్టంతి వాజివాహ సపత్తయః. మొత్తానికి 4 ద్వారాలు ఉన్నాయి దానికి. మనం వెళితే తిన్నగా దానికి ఉత్తర ద్వారం దగ్గరికి వెళ్తాం, మనం దక్షిణ వైపు నుంచి వెళ్తున్నాం కాబట్టి అది పశ్చిమం వైపు అనేకమైనటువంటి రాజులు దాన్ని రక్షిస్తున్నారు. ఉత్తర ద్వారం దగ్గర వాజివాహ సపత్తయ, సైన్యంతో కూడినటువంటి అనేకమైనటువంటి అశ్వబలం ఉత్తర ద్వారం దగ్గర ఉంది. 10 కోటి మితాసేన, ఒక 10 కోట్ల మంది రాక్షస సేన ఉంది వాళ్ళకి. వివిధ ఆయుధ మండిత, వివిధమైనటువంటి ఆయుధములు కలిగి ఉన్నారు వారు. లంకాయా పరితో వ్యాప్త సతర్కా రక్షతే పురీం. మొత్తానికి అంతా కూడా లంకంతా వ్యాపించి దాన్ని నిరంతరము రక్షిస్తూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి సైనికులు. తిష్టంతి అర్బుద సంఖ్యాత గజాస్వరథ పత్తయః. అర్బుద సంఖ్యలో అక్కడ గజ అశ్వరథి పత్తులు ఉన్నాయట. అర్బుదం అనేటువంటి మాటకి ఒకటి పక్కన 18 సున్నాలు పెట్టడం ఏదో ఉంటుంది దాని లెక్క. అంత పెద్ద సంఖ్యతో ఉన్నటువంటిది. దానికి భారతీయ సంఖ్యాశాస్త్రం పరమాద్భుతంగా ఈ సంఖ్యలు వర్ణించింది. మనకి ప్రపంచంలో ఏ భాషలోనూ కూడా అన్ని పదాలు లేవు సంఖ్యల్ని చెప్పడం కోసం, అన్ని ఉన్నాయి. అలాగే అర్బుద సంఖ్యలో గజ అశ్వ రథ పత్తయ, కాల్బలము, అశ్వబలము, రథబలము, అలాగే గజబలము, 4 రకములైనటువంటి బలములు కూడా అక్కడ ఉన్నాయి. రక్షయతి సదా లంకా నానా శస్త్రకుశలా ప్రభో. వాళ్ళందరూ కూడా నానా రకరకములైనటువంటి శస్త్రములను వాడడంలో బాగా నేర్పరులైనటువంటి సైనికుల చేత రక్షింపబడుతోంది ఆ లంకా నగరం. సంక్రమై వివిధైర్లంకా శతఘ్నిభిశ్చ సంయుత. అనేకమైనటువంటి శతఘ్నులు ఉన్నాయి. శతఘ్ని అనేటువంటి మాటకి శతం హంతి ఇది శతఘ్ని. ఒక్కసారి పేలిస్తే 100 మంది మరణిస్తారు. దాంతో 100 మందిని ఒకేసారి చంపేటువంటి తుపాకీకి శతఘ్ని అని పేరు. కాబట్టి అలాగా అనేకమైనటువంటి శతఘ్నులు ఉన్నాయి. ఏవం స్థితాయాం దేవేశ శృణుత్వద్దాస చేష్టితం. అటువంటి లంకలో నేనేం చేశానో చెప్పనా? దశానన బలౌఘస్య చతుర్ధాంసో మయా హతః. దూతగా వెళ్ళాను కానీ రామచంద్ర, ఏమిటో ఆ మొత్తం ఉన్నటువంటి వాళ్ళ బలంలో 4వ వంతు బలాన్ని నేను సంహరించేశానయ్యా అనుకోకుండా. నా పాలి పడ్డారు వాళ్ళందరూ. దగ్ధ లంకాపురి, మొత్తం లంకనంతటి అంటించేశా. స్వర్ణ ప్రాకారాధర్షిత మయా, స్వర్ణ ప్రాకారాలన్నీ విరిచేశా. శతఘ్నియ సంక్రమాశ్చైవ నాసితా మే రఘుద్వః. ఎన్నో శతఘ్నుల్ని పిండి పిండి చేసి పనికిరానివిగా చేసేసానికి, మళ్ళీ వాడడానికి వీలు లేకుండా. దేవ త్వదర్శనాదేన లంకా భస్మీ భవేత్ పునః. నేనేదో లంకని భస్మం చేసేసాను అనుకోవడానికి లేదు. నీ దర్శనం అయిన తర్వాత లంక మళ్ళీ ఇంకోసారి భస్మం అయిపోతుంది నీ తేజస్సుతోటి. ఆ విషయం నాకు తెలుసు. సువేలాద్రిశ్చోత్తరే అస్తి పరలంకాస్తి పశ్చిమే నికింభులా దక్షిణే అస్తి తత్రాస్తే యోగిని వటః. లంకకి ఉత్తర భాగంలో సువేలాద్రి అనే పర్వతం ఉంది. పశ్చిమ భాగాన్ని పరలంక అని పిలుస్తారు. అలాగే దక్షిణంలో నికుంభిల అనేటువంటి ప్రదేశం ఉన్నది. తత్రాస్తే యోగిని వటః, అక్కడ ఒక యోగిని వృక్షం ఉన్నది. పూర్వే చ లఘులంకాస్తి సా మధ్యే కాంతి మండిత త్రికూట శిఖరే రమ్యే మత్పుచ్ఛానల దర్శిత. మొత్తానికి పూర్వభాగంలో ఉన్నటువంటి లంకని లఘులంక అని పిలుస్తారు. అది అనేకమైనటువంటి వెలుగులీనుతూ బాగా కాంతిమంతంగా ఉండేటువంటి లంకా ప్రదేశము. ఈ రకంగా త్రికూట శిఖరం మీద, రమ్యమైనటువంటి త్రికూట శిఖరం మీద ఉన్నటువంటి లంక మత్ పుచ్చ అనల దర్శిత, నా తోకకున్నటువంటి నిప్పుతోటి సగం పైన కాల్చివేయబడింది. ప్రస్థానం కురు దేవేశ గచ్చామో లవణార్ణవం. రామచంద్ర, ఇంక బయలుదేరు, ఆ లవణార్ణవాన్ని దాడదాం. తన్మారుతేర్వచ శ్రుత్వా సుగ్రీవం ప్రాహ రాఘవః అని హనుమస్వామి చెప్పగానే రామచంద్రమూర్తి పక్కనే ఉన్నటువంటి సుగ్రీవుని పిలిచి ఇలా అంటున్నారు. సుగ్రీవ సైనికాన్ సర్వాన్ ప్రస్థానాయ అభిరోచయ.
సుగ్రీవ, సైనికులందరినీ నువ్వు ఇప్పుడు మన ఆ ఈ యుద్ధయాత్రకి బయలుదేరడానికి సిద్ధం చెయ్యి. ఇదానీవేవ విజయో ముహూర్తస్త్వద్య వర్తతే. ఇదే మంచి ముహూర్తం. ఈ ముహూర్తానికి విజయ అని పేరు. కాబట్టి ఇటువంటి ముహూర్తంలో మనం బయలుదేరినట్లయితే విజయం సాధిస్తాం. వెంటనే బయలుదేరిపోవడమే ఇప్పుడు. అశ్వని శుక్లదశమి శ్రవణ నక్షత్ర సమన్విత శుభ అద్య వానర శ్రేష్ఠ గచ్చామో లవణార్ణవం. కాబట్టి ఈ రోజు శుక్లపక్ష దశమి, అశ్విని నక్షత్రయుక్తం. ఆ కాబట్టి దీనిలో మనము బయలుదేరడానికి మిక్కిలి శుభముగా ఉన్నది అని చెప్పి రామచంద్రమూర్తి ముహూర్తం పెట్టేశారు. రామచంద్రమూర్తికి ముహూర్తాలు పెట్టడం వచ్చా అండి అంటే వచ్చు. ఆయనకి రాని విద్య అంటూ లేదు. దశరథుడి కన్నా బాగానే పెడతారు ఇంకా మాట్లాడితే తన తండ్రి కన్నా. విశ్వామిత్రుడు యాగం చేయడానికి వెళ్తున్నప్పుడు ఆయన యాగరక్షణకి తీసుకెళ్ళినప్పుడు రామచంద్రమూర్తి ముహూర్తం పెట్టారు. అయ్యా, ఇది ముహూర్తం బాగుంది, సమయం ఇప్పుడు మీరు దీక్షలో కూర్చోండి అని చెప్పి వాల్మీకి రామాయణం, మూల రామాయణం ప్రకారం రామచంద్రుడే విశ్వామిత్ర మహర్షికి ముందు యాగంలో కూర్చోమని ముహూర్తం చెప్పింది. ఆయన ఏ క్షణంలో యాగం మొదలెట్టాలో చెప్పినవాడు రామచంద్రమూర్తి. కాబట్టి ఆయనకి కొంత ఈ జ్యోతిష శాస్త్రం, గ్రహగతుల వ్యవహారం, ముహూర్త జ్ఞానం ఉన్నది అనుకోవడంలో తప్పేమీ లేదు. రక్షంతు యూథపాహ సేనామగ్రే పృష్ఠే చ పార్శ్వయోః నలోభవత్వగ్రసరః పృష్ఠే నీలోధ రక్షతు. మొత్తానికి సేనాపతులందరూ కూడా ముందుండి సేనని రక్షిస్తూ ఉండాలి, వెనకాల ఉండి సేనని రక్షిస్తూ ఉండాలి. నలుడు, నీలుడు వీళ్ళందరూ కూడా రెండు పక్కల ఉండి మన సేనను రక్షిస్తూ ఉండగా సేన విజయోత్సవంతో బయలుదేరుగాక. సుషేణ సవ్య పార్శ్వే మే జాంబవానితరే మమ. కుడివైపు పార్శ్వాన్ని రక్షిస్తూ సుషేనుడు, ఎడమవైపు జాంబవంతుడు, గజో గవాక్షో గవయో మైందశ్చేతేద్యవానరా. గజుడు, గవాక్షుడు, మైందుడు వీళ్ళందరూ కూడా ఉండాలి. వహ్నినేరిత వాయువాశ్చ చతుర్దిక్షు సమంతతః రక్షంతు వానరసేనాం ద్వివిధాద్యాస్తథా పరే. మొత్తానికి ద్వివిధుడు మొదలైన వాళ్ళందరూ కూడా అన్ని మూలల్లో కూడా, నాలుగు వైపులా, నాలుగు మూలల్లో కూడా వెడుతూ ఉన్నటువంటి వానరసేనకి అన్ని వైపుల నుంచి రక్షణ కల్పించాలి. సర్వే గచ్చంతు సర్వత్ర సేనాయాః శత్రుఘాతినః ఆరుహ్య మారుతిం చాహం గచ్ఛామగ్రే అంగదం తతః. నేను అందరికన్నా ముందు సర్వత్ర సేనాయాః శత్రుఘాతినః ఆరుహ్య మారుతిం చాహం గచ్ఛామి. హనుమస్వామి భుజం మీద ఎక్కి నేను వస్తాను. ఆరుహ్య లక్ష్మణో యాతు సుగ్రీవత్వం మయా సహ. అంగదుడిని ఎక్కి లక్ష్మణస్వామి వస్తారు, సుగ్రీవ నువ్వు కూడా మాతో ఉండాలి. ఆగచ్చస్వేతి చాజ్ఞాప్య హరీన్ రామస్స లక్ష్మణ అని చెప్పి అక్కడ ఉన్నటువంటి సమస్తమైనటువంటి వానరులకి కూడా ఆయన ఇవ్వాల్సినటువంటి సూచనలు ఇచ్చి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితో కలిసి ప్రతస్థే దక్షిణాశాయాం సేనామత్స్యగతో విభు. సేన మధ్యలో ఉన్నటువంటి హనుమస్వామి భుజం మీద ఎక్కినటువంటి, అంగదుడి భుజం మీద ఎక్కినటువంటి రామలక్ష్మణులు ఇద్దరు ఉండగా దక్షిణ దిక్కుకేసి వాళ్ళు బయలుదేరారు. తదాతే కపయశ్చక్రుః బుభుః కారాన్ భయానకాన్. మొత్తానికి భయంకరమైనటువంటి చప్పుళ్ళు చేస్తూ ఆ సేనంతా ముందుకు కదులుతూ ఉన్నాయి. వాదయామాసుః వాద్యాని. అనేక వాద్యాలు వాయిస్తూ ఉన్నారు. పణవానక గోముఖైః. పణవములు అంటే పెద్ద పెద్ద డప్పులు, భేరీలు మొదలైనవి కూడా మోగిస్తూ ఉన్నారు. వారణేంద్ర నిభా సర్వే వానరా కామరూపిడః. ఆ వానరులందరూ కూడా కామరూపులు, ఏ రూపం కావలిస్తే ఆ రూపం తీసుకోగలిగినటువంటి శక్తి కలవారు. హనుమస్వామి మరి పురుషదంశక మాత్రస్థన్ అని పిల్ల పరిమాణంలోకి మారిపోయాడు, పెద్దవాడైపోయాడు. అంటే ఈ కామరూప విద్య అనేది అన్ని తెలిసినటువంటి వారు వీళ్ళు. కాబట్టి అలాగా వీరందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఏనుగంత ఉన్నారట ఆ వానరులందరూ. వారణేంద్ర నిభా సర్వే గతాస్తదా దివారాత్రం క్వచిత్ తస్థుర్ణతే క్షణం. ఇంకా ఆగడం లేదట, పగలు రాత్రి అని లేదట, అలా నడుస్తూనే ఉన్నారట దక్షిణ సముద్ర తీరం కోసం. అభవత్ వీళ్ళు ఎక్కడి నుంచి కృష్ణ దగ్గర నుంచి బయలుదేరి సముద్ర తీరం దాకా నడవాలి. ఇప్పుడు
అభవత్ శంకునాలంకాం గచ్చతో రాఘవస్య హి తే సహ్యం సమతిక్రమ్య మలయం చ తథా గిరిం. అలా వెళుతూ వెళుతూ ఉన్నటువంటి వాళ్ళు క్రమక్రమంగా ఏవి పర్వతాలు ఏవి అవి దాటుకుంటూ వచ్చారో చెప్తూ ఉన్నారు. వారందరూ కూడా ఆ రకంగా వెళ్ళి సహ్య పర్వతం, మలయ పర్వతం ఇవన్నీ దాటి దక్షిణంగా ఆ సముద్ర తీరం కేసి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆయయుశ్చానుపూర్వేణ సేతర్వే దక్షిణార్ణవం. అంతట్లోకే అందరూ కూడా ఆ దక్షిణ సముద్ర తీరం దగ్గరికి వచ్చి నిలబడ్డారు. కృతసేనానినాశశ్చ రాఘవేణాభిసైకతే చక్రుర్మంత్రం సాగరస్య తరణార్థం ప్లవంగమాః. మొత్తానికి ఆ సముద్ర తీరం దగ్గర రామచంద్రమూర్తికి ఒక గుడారం వేశారు. ఆ గుడారంలో రామచంద్రమూర్తిని విశ్రమించారు. అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు, ఇప్పుడు సముద్రాన్ని దాటడం ఎలాగా, ఏ రకంగా మనం ఈ 100 యోజనాల సముద్రాన్ని దాటి అందరం ఆ లంకా నగరాన్ని దగ్గరికి వెళ్ళగలం. లంకాయాం వాయుపుత్రేణ కృతం దృష్ట్వా స రావణః ప్రహస్తాదీం తదా ప్రాహ కథమగ్రే భవిష్యతి. ఇది ఇలా ఉండగా లంకలో వాయుపుత్రుడైనటువంటి హనుమస్వామి చేసినటువంటి భీభత్సాన్ని చూసినటువంటి రావణాసురుడు అక్కడ ప్రహస్తుడు అనేటువంటి సేనాపతి, ప్రహస్తుడు అనేటువంటి వాళ్ళతోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి కథమగ్రే భవిష్యతి, ముందు ముందు ఏం జరగబోతోంది, ఇప్పుడు మనం ఏం చేయాలి అని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏకేన కపినాస్మాకం పురతో జ్వాలితా పురీ దృష్టా సీతా వనం భగ్నం రాక్షస నిహతారణే. ఒకే ఒక కోతితోటి లంక మొత్తం తగలబెట్టబడింది, సీత చూడబడింది, వానరులందరూ రాక్షసులందరూ సంహరించబడ్డారు, అశోకవనం భగ్నం చేయబడింది. మమాతిలాలిత పుత్ర కనీయా నిహతోరణే. నాకు మిక్కిలి ప్రేమ అయినటువంటి గారాభంగా పెంచుతున్నటువంటి నా చిన్న కుమారుడు అక్షకుమారుడు మరణించాడు. తదాతే మంత్రిణ సర్వే దదుర్ధైర్యం దశాననం. వెంటనే మంత్రులందరూ కూడా రావణాసుడికి ధైర్యం చెప్పడం మొదలెట్టారు. రాజన్ ఉపేక్షితో అస్మాభిః మర్కటోయమితి స్ఫుటం. మేమందరం కూడా ఏదో చిన్న కోతిలే అని చూసి చూడనట్టు వదిలేశాం, నిజంగా మాకు తెలిస్తేనా ముందు అసలు ఈ సంగతి అంతా అతడి గురించి అని చెప్పి వాళ్ళందరూ కూడా ఓరడించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు రావణాసురుడు. వయం తవాజ్ఞయా కుర్మః జగత్కృష్ణమవానరం. మీరు ఒక ఆజ్ఞనిస్తే ఈ భూమి మొత్తం మీద వానరుడు అనేటువంటి వాడు లేకుండా వానరులను అందరినీ కూడా మేము సంహరించేస్తాం, అంతటి పరాక్రమం ఉంది మాకు. కుంభకర్ణస్తదా ప్రాహ రావణం రాక్షసేశ్వరం త్వయా యోగ్యం కృతం నైతత్ యద్గత్వా జానకీ కృత. అందరిలోకి కుంభకర్ణుడు అని మాత్రం లేచి ఆ సమావేశానికి వచ్చాడు. ఆ సమయంలో అతడు చెప్పాడు, నువ్వు చేసిన పని ఏమీ బాగులేదు, సీతమ్మని దొంగతనంగా తీసుకొని రావడం అనేది. ఏదప్యనుచితం కర్మ త్వయా కృతం అజానత. తెలిసి తెలియకుండా నువ్వు అనుచితమైనటువంటి కర్మ చేశావన్నయ్యా, నువ్వు చేసింది సరైనటువంటి పని కాదు. సర్వం కరిష్యామి స్వస్థచిత్తో భవ ప్రభో. సరే, అయిందేదో అయింది, నేను చూసుకుంటాలే, ఇక మొత్తం నేను అంతా సరిదిద్దుతాను ఈ గొడవంతటిని. దేహి దేవ మమానుజ్ఞాం హత్వా రామం స లక్ష్మణం. నువ్వు అనుజనిచ్చినట్లయితే రామలక్ష్మణుడిద్దరిని కూడా సంహరించి సుగ్రీవం వానరాంశ్చైవ ఆగమిష్యామి పునః క్షణాత్. ఇప్పుడే వెళ్ళి రామలక్ష్మణుడిద్దరిని సంహరించేసి వాళ్ళు ఇక్కడ దాకా వచ్చేదాకా ఆగడం కాదు, నేను వెళ్ళి ఇప్పుడే అక్కడ వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని సంహరించేసి సుగ్రీవుని వానరులు అందరినీ సంహరించేసి మళ్ళీ వచ్చేస్తా. కుంభకర్ణవచ శ్రుత్వా తదా ప్రాహ విభీషణ అని కుంభకర్ణుడు అనగానే విభీషణుడు చెప్తున్నాడు, మహాభాగవత శ్రీమాన్ రామభక్తైక తత్పర. ఎవరి గురించి మాట్లాడుతున్నావా నువ్వు? హనుమంతుడి గురించి మాట్లాడుతున్నావు. ఎవరనుకుంటున్నావు? అతడు మహాభాగవతోత్తముడు, శ్రీమాన్ రామభక్తైక తత్పర, రామభక్తి తత్పరుడైనటువంటి అతడి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నిలోకే కుంభశ్రవణాది దైత్యాన్మత్త ప్రమత్తానతి విస్మయేన విలోక్య కామాతురమప్రమత్తో దశాననం ప్రాహ విశుద్ధ బుద్ధి. మొత్తానికి చెప్తున్నాడు విభీషణుడు,
అతడు మహాభక్తాగ్రగణ్యుడయ్యా, శ్రీరామ భక్తుడు. మదోన్మత్తుడైన కుంభకర్ణుడు, అలాగే మత్తుడైనటువంటి రావణాసురుడు, వీళ్ళిద్దరిని చూసి కుంభకర్ణుడు వాళ్ళకి హితబోధ చేస్తూ ఉన్నాడు. దశాననం ప్రాహ విశుద్ధ బుద్ధి, విశుద్ధమైనటువంటి బుద్ధి ఉన్నటువంటి వాడు అంటే కల్మషం లేనటువంటి బుద్ధి. దానికే సరి అయినటువంటి ఆలోచనలు వస్తాయి, లేకపోతే ఆలోచనలన్నీ తప్పుడు ఆలోచనలే వస్తాయి. కాబట్టి విశుద్ధ బుద్ధి కలిగినటువంటి విభీషణుడు మాట్లాడుతూ ఉన్నాడు. నకుంభకర్ణేంద్రజితౌ చ రాజన్ తథా మహాపార్శ్వ మహోదరౌ తౌ నికుంభకుంభౌ చ తథా అతికాయః స్థాతుం న శక్తా యుతి రాఘవాగ్రే. అన్నయ్య రావణ, నేను ఒక మాట చెప్తాను విను. నకుంభకర్ణేంద్రజితౌ చ రాజన్, కుంభకర్ణుడు గాని ఇంద్రజిత్తు గాని, తథా మహాపార్శ్వ మహోదరౌ తౌ, మహాపార్శ్వుడు గాని మహోదరుడు గాని, నికుంభకుంభౌ చ తథా అతికాయః, నికుంభుడు కుంభుడు అతికాయుడు వీళ్ళందరూ మహామహులు మన మన సైన్యంలో. స్థాతుం న శక్తాః యుధి రాఘవాగ్రే, రాఘవాగ్రే న శక్తాః స్థాతుం, వీళ్ళెవరు కూడా నిలబడలేరు రామచంద్రమూర్తి ముందు. కాబట్టి సీతాంచ సత్కృత్య మహాధనేన, చాలా కానుకలిచ్చి, చక్కటి పట్టుబట్టలు పెట్టి, స్వర్ణాభరణాలు ఇచ్చి, దత్వాభిరామాయ సుఖే భవత్వం, సీతమ్మని మళ్ళీ అప్పచెప్పేసి రామచంద్రమూర్తికి, నువ్వు సుఖంగా ఉంటే బాగుంటుందన్నయ్య. నోచేన్న రామేణ విమోక్షసే త్వం గుప్త సురేంద్ర ఈరపి శంకరేణ. సమస్తమైనటువంటి దేవతలు, సాక్షాత్ ఆ శివుడు కూడా నిన్ను రక్షించడానికి ప్రయత్నించిన రామచంద్రమూర్తి నుంచి నిన్ను కాపాడలేరు సుమా. ఒకటే ఒక మార్గం ఉంది నీకు బతకడానికి. సీతాంచ సత్కృత్య మహాధనేన దత్వాభిరామాయ సుఖే భవత్వం, రామచంద్రమూర్తికి ఇచ్చేసి నువ్వు సుఖంగా ఉండడం ఒకటే మార్గం. ఏవం శుభం రావణః స విభీషణ వచోహితం ఆత్మనః ప్రతిజగ్రాహ నైవాసౌ సౌఖ్యకారకం. ఎలా నచ్చుతుంది? నచ్చలేదు. వెంటనే రావణుడు ఆ విభీషణుడికి హితమైన పలుకులు పలికినటువంటి భీషణుడి యొక్క మాటని న ప్రతిజగ్రాహ, స్వీకరించలేదు. కాలేనోదితో దైత్యో విభీషణమథాబ్రవీత్, కాలపురుషుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు రావణాసురుణ్ణి. అతని ఆలోచనలన్నీ ఆ కాలపురుషుడు మృత్యుదేవత ప్రేరేపించినట్లుగానే నడుస్తూ ఉన్నాయి. బంధురూపేణ శత్రుస్త్వం, నువ్వు నా బంధువు సోదరుడు అనుకున్నాను విభీషణ. శత్రుత్వం, నాకు ఎవరు శత్రువులు లేరు, నీకంటే నువ్వే శత్రువు. జాతో నాస్యత్ర సంశయః, నువ్వు బంధు రూపంలో ఉన్నటువంటి శత్రువువి. కాబట్టి యో అన్యస్వేవం విధం బ్రూయాద్వాక్యం హన్మి తథైవతం, నువ్వు కాకుండా ఇంకొకడు ఎవడైనా సరే ఇటువంటి మాట మాట్లాడి ఉంటే ఈ పాటికి మరణించి ఉండేవాడు వాడు. తిష్ఠ గచ్చ దుర్బుద్ధే దిక్ త్వాం రక్ష కులాధమా, లే వెళ్ళు పోవతలకి. ఇది ఆయన అన్నమాట. ఉత్తిష్ట, లే, గచ్చ, పో, దుర్బుద్ధే, ఓరి దుర్బుద్ధి, థిక్ త్వాం, ఛీ, రక్షకులాధమా, రాక్షకులంలో అధముడివి నువ్వు, చెడబుట్టావు. రావణేనైవ ముక్తః సపరుషేణ విభీషణః చతుర్భిః మంత్రిభిర్యుక్తః యయౌ శ్రీరాఘవాంతికం. ఈ రకంగా తిరస్కరింపబడిన వాడై విభీషణుడు నలుగురు మంత్రులతో కలిసి రాఘవాంతికం యయౌ, రాఘవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. హనుమన్ నాటకంలో అయితే కాలితోడు ఒక తాపు తన్నాడు గుండెల మీద విభీషణుడిని అని కూడా ఉంటుంది. అది మరి వాల్మీకి మూల రామాయణంలోనూ ఇక్కడ కూడా తన్నినట్లుగా చెప్పలా, తిట్టినట్టుగానే చెప్పాడు. తిట్టడంతో ఆగాడు, చేతివాటితనం చూపించలేదు. అక్కడైతే హనుమన్ నాటకంలో కొంచెం కాలివాటితనం కూడా చూపించి కాలితోటి విభీషణుడి తన్నినట్లుగా ఉంటుంది. రాఘవశ్చాపి తం జ్ఞాత్వా తేన సఖ్యంచ హారసః, మొత్తాన్ని జరిగింది తెలిసినటువంటి రామచంద్రమూర్తి అతడితోటి స్నేహం చేశారు. హనుమతో ధస్తీరే లంకాంచ శిఖతోద్భవాం కారయిత్వా రఘుశ్చేత్రః తత్ర మిత్రం విభీషణం లంకాయశ్చైవ రాత్యార్థం వానరైః అభ్యషేచయత్. ఉదదేస్తీరే, ఆ లంక యొక్క సముద్ర తీరమందు శిఖతోద్భవాం, ఆ మట్టి యందు, ఆ ఇసుక సముద్ర తీరు ఇసుక భూమిలో
ఆ మిత్రుడిగా చేసుకున్నటువంటి విభీషణుణ్ణి లంకా రాజ్యానికి పట్టాభిషేకం చేశారు రామచంద్రమూర్తి. తదా విభీషణం ప్రాహ రామచంద్రో విహస్య చ న్యాసభూతా త్వియం లంకా తావత్కాలం తదాస్తి మే. విభీషణుడి తోటి చిన్న చిరునవ్వు నవ్వి ఆ రామచంద్రమూర్తి అంటూ ఉన్నారు, ఏమయ్యా నువ్వు నీకు పట్టాభిషేకం చేసేసాను కాబట్టి నీదే అనుకోకు, కొన్నాళ్ళ పాటు లంక ఇంకా నాదే. ఎందుకంటే నా సామాన్లు కొన్ని ఉన్నాయి ఎక్కడ, నేను తెచ్చుకోవాల్సిన కొన్ని ఉన్నాయి ఇక్కడ, కాబట్టి నీకు న్యాసభూతం చేస్తున్నాను, అందాక నీది అని చెప్తున్నాను అంతే. రావణాసురుడు మరణించాక అప్పుడు నిజంగా నీది అవుతుంది, ప్రస్తుతానికి నీకు న్యాసభూతం చేస్తున్నాను సుమా అని చెప్పి చిరునవ్వుతోటి రా రామచంద్రమూర్తి చెప్పారు. యావతా రావణం హత్వా తవ దాస్యామ్యహం శుభాం హనుమతాం స్వయం నామ్నా లంకాఖ్యాతి గమిష్యతి. రావణాసురుని సంహరించి మళ్ళీ నీకు అసలైనటువంటి లంకా నగరాన్ని నీ చేతిలో పెడతాను, అందాక నువ్వు మామూలు దానికి పేరుకి అధిపతికి మాత్రమే, నీకు ఇంకా రాజ్యం పూర్తిగా రాలేదు, ఎందుకంటే ఇంకొంచెం సమయం కావాలి నాకు రావణాసురుని తొలగించి తర్వాత నీకు పూర్తిగా దాన్ని అప్పచెప్పడానికి అని పలికారు రామచంద్రమూర్తి. హనుమల్లంకాభ్యేస్తారే వర్తదేద్యాపి పార్వతి. లంకని, ఈ లంకకి ఇవాళ నుంచి పేరు హనుమల్ లంక అని మారుస్తాను అన్నారు రామచంద్రమూర్తి. ఎందుకంటే హనుమత్ స్వామి వల్లే అసలు ఇది ఎక్కడుందో తెలిసింది, దీనికి ఇంత చేసి రావణ వధ జరగడానికి ముఖ్య కారకుడు హనుమంతుడు కాబట్టి హనుమల్లంక, దీని పేరు హనుమల్లంక. అభ్యేస్తారే వర్తతే అద్యాపి పార్వతి. ఓ పార్వతి, ఆ హనుమల్లంక అనేటువంటి పేరు ఉన్నటువంటి ప్రాంతం ఇప్పటికీ ఉంది సుమా అక్కడ. భీషణాద్ రావణాంతే రామస్తాం మోచయిష్యతి. రావణుడు సంహరించిన తరువాత అది పూర్తిగా నీకు దక్కుతుందయ్యా. ఏతస్మిన్ అంతరే తత్ర గగనస్థః సుఖో బ్రవీత్ ప్రేషితో రావణేనైవ సుగ్రీవం ప్రాహవే గతః. మొత్తానికి అక్కడికి సుకుడు అనేటువంటి రావణాసురుని యొక్క ఒక గూఢచారి వచ్చాడు. అతడు ఆకాశంలోనే ఉండి సుగ్రీవుడితో పలుకుతూ ఉన్నాడు. త్వామాహ రావణో రాజా తవ నాస్యర్థ విప్లవ అహం యజ్జహరన్ భార్యాం రాజపుత్రస్య కింతవా. ఏమయ్యా సుగ్రీవా, నీకు మీ అన్నగారైనటువంటి వాలిని సంహరించిన వాడి వెనకాల తిరుగుతావు నువ్వు. మీ అన్నగారికి నాకు చాలా స్నేహం ఉందని నీకు తెలుసు కదా, కాబట్టి నువ్వు నాతో కలవాలి కానీ ఇతడితో కలవడం సరి అయినటువంటి పని కాదు. కాబట్టి ఎవరి భార్యనైతే నేను సంహరించానో అటువంటి వాడితో నీ పని ఏంటయ్యా, నువ్వు ఒక మహారాజువి, నువ్వు ఇటువంటి వాళ్ళతో స్నేహం చేయకూడదు. కిష్కింధాం యాహి, నా మాట విని నువ్వు వెనక్కి వెళ్ళిపో కిష్కిందకి. హరిభిస్తం వైరం కుర్మామయా, నువ్వు రామచంద్రుడితో ఉంటే నాతో వైరం పెట్టుకున్నట్టు లెక్క, అది నీకు మంచిది కాదు. నా పరాక్రమం తెలుసు కదా నీకు, కాబట్టి నువ్వు నాతో వైరం పెట్టుకోవడం కన్నా రామచంద్రుడు వదిలించుకుని నువ్వు మళ్ళీ కిష్కిందకు వెళ్ళిపోవడం మంచిది అంటే భేదోపాయం ఉపయోగిస్తూ ఉన్నాడు సుగ్రీవుడి దగ్గర రావణాసురుడు. తం ధృత్వా వానరా శీఘ్రం బబంధుర్లోహ బంధనై. వెంటనే కోపం వచ్చింది అక్కడ ఉన్నటువంటి వానరులందరికీ. ఆ సుకుడు అన్న వాడిని తెచ్చి తాళతో కట్టి పడేశారు. ఆ శార్దూలశ్చాపి సేనాం తాం దృష్ట్వా అధిపవాషత సతృత్వా రావణశ్చాపి దీర్ఘం చింతాపరో భవత్తు. మొత్తానికి దెబ్బలు తిని సుకుడు శార్దూలుడు అనేటువంటి వాళ్ళిద్దరు కూడా సుఖసారణులు వాళ్ళిద్దరూ ఉన్నారు. శార్దూలుడు కూడా మూల రామాయణంలో కూడా శార్దూలుడు అనేటువంటి వాడిని గూఢచారిగా పంపించారు. సైన్యం ఎంత ఉందో లెక్కపెట్టి రమ్మని. వాడు కూడా రాముడు వారి యొక్క వానర సైనికు దొరికిపోతే రామచంద్రమూర్తి వాడిని విడిపించి చూసావా మొత్తం సైన్యాన్ని అని అడిగారు. చూడలేదండి అంతా అన్నారు. వెంటనే కొంతమంది వానరులు పిలిచి వీడికి మొత్తం సైన్యాన్ని చూపించండి, చూపించి అప్పుడు రావణాసురుడి దగ్గరికి వెళ్ళి చెప్పండి, పాపం చూడకుండా వెళ్ళిపోతున్నాడు పూర్తిగా, మీరు పట్టేసుకున్నారు, అది సరి అయినటువంటి పని కాదు అని రామచంద్రమూర్తి వాడికి మొత్తం చూపించాకే పంపించమని ఆజ్ఞ చేశారు. రామ సమ్మంత్రయామాస తదైకాంతే స్థిత క్షణాం భీషణేన సుగ్రీవ మారుతిభ్యాం సమన్విత. అప్పుడు రామచంద్రమూర్తి ఒక ఆంతరంగిక సమావేశాన్ని ఒకటి ఏర్పాటు చేశారు. దానిలో హనుమత్ స్వామి, సుగ్రీవుడు, విభీషణుడు ఈ ముగ్గురిని పిలిచి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
తీర్థార్థం జలధేర్గుల్మం సంస్థితో బంధునాయుతః సర్వేషాం వచనం శ్రోతుం రాఘవేనాథ సాగరః. మొత్తానికి ఈ సముద్రాన్ని దాటి లంక దాకా ఈ 100 యోజనాలు ఎగిరి వెళ్ళడం ఎలాగా అనేటువంటి దాని మీద మొత్తం ఈ సమస్తమైనటువంటి వానరులతో కలిసి దాటాలి. ఏదో ఒకళ్ళు వెళ్ళి చూసి వచ్చేసినట్టు వ్యవహారం కాదు. కాబట్టి అందరి యొక్క మాటలు విని వాళ్ళు ఎవరి సలహాలు ఏం చెప్తారో తీసుకుందామని రామచంద్రమూర్తి సమావేశం పెట్టారు. మేఘవద్గర్జనాం కుర్వం వామహస్తేనధికృతః అద్యాపి సాగరస్తత్ర తూష్ణీమేవ స విద్యతే. ఇంత జరుగుతున్నా కూడా సాగరుడన్న వాడు రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి, అయ్యా నన్ను దాటేటువంటి పద్ధతి గురించి మీరేమీ కంగారు పడద్దు, దాన్ని ఈ రకంగా దాటొచ్చు అని చెప్పడానికి మాత్రం ఏమీ సాహసం చేయలేదు, బయటికి రాలేదు. మామూలుగా అలాగా ఆ సాగర ఘోష వినపడుతూనే ఉన్నది. తత సమ్మంత్య రామస్తు తదా సాగర రోధసి ప్రాయోపవేశనం చక్రే దర్భానాస్తీర్య వేగతః. వెంటనే ఒక దర్భాసనాన్ని ఏర్పాటు చేసుకుని రామచంద్రమూర్తి తన భుజాన్నే ఉపధానంగా తలగడగా పెట్టుకుని దాని మీద ప్రాయోపవేశ దీక్షలో కూర్చున్నారు. ప్రాయోపవేశనం అనేది సాధారణంగా క్షత్రియులు చేసేటువంటి పని కాదు. అది తపస్సులైనటువంటి ద్విజులు చేసేటువంటి ఒకానొక దీక్ష. ఒక అద్భుతమైనటువంటి ఒక కోరిక తీరడం కోసమో, పరమాత్మను వెప్పించడం కోసమో అన్నపానాలన్నింటినీ వదిలేసి ఈ శరీరాన్ని త్యాగం చేసి పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోవడం కోసం తీసుకునేటువంటి ఒక దీక్ష. ఎవరు పడితే వాళ్ళు, ఎప్పుడు పడితే వాళ్ళు నిరాహార దీక్షలు చేసేస్తామని కూర్చుంటే వచ్చేలాంటి వ్యవహారం కాదు అది. అదొక ప్రత్యేకమైనటువంటి మంత్రపూతమైనటువంటి మంత్రాలతో హోమాలతో చేసి తర్వాత తీసుకునేటువంటి ఒక దీక్ష. అంతేగాని మనకి ఆ మధ్యకాలంలో ఈ హంగర్ స్ట్రైకులని మొదలై గంటకు ఒకళ్ళు ఆకలేసినప్పుడు ఆకలేసేదాకా అక్కడ కూర్చోవడం, ఆకలేసినప్పుడు వెళ్ళి వేరే వాళ్ళు వచ్చి కూర్చోవడం, వాళ్ళు తినేసి వచ్చి, ఇలాగా పీరియాడిక్ గా మారుతూ ఉండేటువంటి హంగర్ స్ట్రైకులు చేయడం, ఇవన్నీ మనకి ఒక ఆటగా మారిపోయింది. అటువంటిది కాదు ఈ ప్రాయోపవేశ దీక్ష అనేది. చాలా ప్రత్యేకమైనటువంటి సమయాల్లో మాత్రమే మంత్రపూతంగా వేదభీతమైనటువంటి ఒకనొక ప్రక్రియ అది ఈ ప్రాయోపవేశ దీక్ష అనేది. కాబట్టి స్వామి ఆ ప్రాయోపవేశ దీక్షలో కూర్చుంటాను అని చెప్పి ఆ దర్భాసనం మీద పడుకున్నారు. ఎందుకు పడుకున్నారయ్యా అన్నారు. అంటే రామచంద్రమూర్తి చూద్దాం అనుకున్నారట. సముద్రుడా నువ్వు రావటం లేదు కదా, నేను ఇప్పుడు పడుకున్నాను నీ పక్కన, ఇప్పుడు తేల్చండి, నువ్వు నీలంగా ఉన్నావో నేను ఎక్కువ నీలంగా ఉన్నానో అందరూ తెలుసుకో, ఎవరు ఎక్కువ నీలమో తేలుద్దాం అని చెప్పి ప్రతిశిష్యే అనేటువంటి మాట వాడతారు వాల్మీకి మహర్షి మూల రామాయణంలో. ప్రతిశిష్యే అంటే పోటీగా పడుకున్నారట. సముద్రుడికి పోటీ దేనిలో? ఆ రంగులు, ఆ నీలవర్ణంలో. నీ నీలవర్ణం ఎక్కువ, నా నీలవర్ణం ఎక్కువ, చూద్దారా అని పోటీగా పడుకున్నట్లుగా పడుకున్నారంటే రామచంద్రమూర్తి ఆ ఒక రాయి మీద. మొత్తానికి ఇక్కడ సాగర తీరంలో ఆయన దర్భాసనం మీద ప్రాయోపవేశ దీక్షలో ఉన్నారు. దినద్వయమతిక్రమ్య తృతీయ దివసే తదా. 2 రోజులు గడిచిపోయాయి. 3వ రోజు వచ్చింది. ఉత్థాయ దర్భశయనాత్ పునర్లక్ష్మణం అబ్రవీత్. 3వ రోజు కూడా వచ్చేసేటప్పటికి రామచంద్రమూర్తి ఒక్కసారి లేచి కూర్చున్నారు. పశ్య లక్ష్మణ దుష్టౌసౌ వారిధిర్వాముపాగతం నాభినందతి దుష్టాత్మా దర్శనార్థం మమానఘ. ఒకడింటికి వచ్చాం, టింగుమని కాలింగ్ బిల్లు కొట్టాము, లేదా డౌడవా తలుపు కొట్టాము. వాడు ఎంతసేపటికి తలుపు తీగిపోతే వేచి ఉన్నాం, కాసేపు నాకు తీస్తారులే అని. ఎంతసేపటికి తీగిపోతే కోపం వస్తుంది. రామచంద్రమూర్తికి అదే జరిగింది. ఇంటి లోపల వాడు ఉన్నాడని తెలిసి మనం వస్తే వాడు తలుపు తీయకుండా బిడాయించి కూర్చున్నాడంటే మరి ఆలోచించవలసిన విషయమే. అదే జరుగుతోంది ఇక్కడ. నాభినందతి దుష్టాత్మ, వచ్చినటువంటి అతిథిని గౌరవించాలనేటువంటి జ్ఞానం కూడా లేనటువంటి వాడు వీడు, ఈ సముద్రుడు. దర్శనార్థం మానఘ, నా దర్శనం కోసం ఇంతవరకు రాలేదు. జానాతి మానుషోయం మాం కిం కరిష్యతి వానరైః మృదుర్హి పరిభూయతే. మృదువుగా ఉంటే మొత్తబుద్ధయ్యా ఎవరికైనా. కాబట్టి నేను మానవుడు, రాముడు సామాన్య మానవుడు, కోతులతో వచ్చి నన్నేం చేస్తాడులే అని ఒక తూష్ణీభావం వహించి కూర్చున్నాడు. పర్వాలేదులే, వెళ్ళక్కర్లేదులే అని కూర్చున్నాడు ఈ సముద్రుడు. అద్య పశ్య మహాబాహో శోషయిష్యామి వారధిం. ఇప్పుడు చూడవయ్యా, ఇక సేపట్లో నేను సముద్రం మొత్తాన్ని
ఒక నీటి చుక్క లేకుండా ఎండిపోయేలా చేయబోతూ ఉన్నాను నా అస్త్రాలతోటి. పద్భ్యామేవ జగచ్చంతు వానరా విగత జ్వరాహ. వానరులందరూ ఎలా వెళ్తారు లంక అనుకున్నాం కదా. నీరే ఉండదు, ఇసుక ఉంటుంది. ఆ ఇసుకలో నడుచుకుంటూ వెళ్ళిపోతారు 100 యోజనాలు, ఏం పర్వాలేదు. కాబట్టి సముద్రుడు నీరు మనకు అడ్డం వచ్చిందని మనం ఏమి కంగారు పడక్కర్లేదు. ఒక్క నీటి చుక్క లేకుండా నేను మొత్తం ఎండించి పడేస్తాను. ఇత్యుక్త్వా చాపమాకృష్య సందదే బాణముత్తమం. వెంటనే చాపాన్ని తీసుకుని బాణాన్ని సంధించారు. మూల రామాయణంలో అయితే ఇంకొంచెం డ్రామాటిక్ గా చెప్తారు వాల్మీకి మహర్షి. చాప మానయ సౌమిత్రే ఒక కేక పెట్టారట ఆయన. ఎందుకంటే ప్రాయోపవేశ దీక్ష చేసినప్పుడు ఆయన విల్లుని ధనుసుని ఎక్కడో దూరంగా పెట్టారు, ఆయన దగ్గరలో లేదు. చాప మానయ సౌమిత్రే, సౌమిత్రే అని ఒక కేక పెట్టారు. అన్నయ్య అని పరిగెత్తుకు వచ్చారు ఆయన. సౌమిత్రే అనడం ఎందుకు? సుమిత్ర చెప్పి పంపించింది, మీ అన్న ఏం చెప్తే చెయ్యి నువ్వు జాగ్రత్తగాను, ఆయన మాట కాదనుకోని. కాబట్టి ఇప్పుడు అది గుర్తు చేస్తున్నారు ఆయన. సౌమిత్రే అంటే వచ్చారు వెంటనే. చేప మానయ్య, వెంటనే ధనుసును తీసుకురా అన్నారు. ఆయన ధనుసును తీసుకొని చేతిలో పెట్టాడు. ఎక్కడ ఈయన తొందరపడిపోతాడని ఆయన భయం. వెంటనే ఆయన అడిగారు, బాణాలు ఎవరా అన్నారు ఆయన. బాణాలు తేలేదు ఆయన. చాప మానయ సౌమిత్రే. వెంటనే బాణాశ్చ, బాణాలు అన్నారు. బాణాలు పట్టుకొచ్చారు. ఇలా చూసి పడేశారు రామచంద్రమూర్తి. ఇలా ఇవా బాణాలు నేను తెమ్మన్నవి, ఇలాంటి పనికి ఇలాంటి బాణాలు తెస్తావు? ఆసి విషోపమాన్, పాము యొక్క కోరల యొక్క విషము వంటి విషము కలిగినటువంటి బాణాలు పడరా. ఇలాంటి బాణాలు నేను చెప్పింది. ఎప్పుడు ఏ పనికి ఏం చేయాలో కూడా తెలియదు నీకు అన్నట్టుగా. చాప మానయ సౌమిత్రే శరాంశ్చ ఆశ్రీ విషోపమాన్. అప్పుడు పరిగెత్తుకెళ్ళి ఆయన ఉద్దేశం ఏంటి, ఎంత ఆలస్యం చేస్తే అంత మంచిది, ఆయన మనసు మారుతుందేమో, లేకపోతే ఇప్పుడు సముద్రం మీదకి వెళ్ళి సముద్రం అంతా ఎండగొట్టేస్తానంటే ఏమైపోతుంది వ్యవహారం అంతా అని ఆయన కొంచెం ఆలస్యం చేస్తున్నారు. ఈయన ఒక కేక పెట్టారు, చాప మానయ సౌమిత్రే శరాంశ్చ ఆశీ విషోపమాన్ అనగానే ఆయన పరిగెట్టుకు వచ్చి బాణాలు తీసుకొచ్చారు. మొత్తానికి ఇక్కడ ఈయన అడగవలసిన పని లేదు, పక్కనే పెట్టుకున్నారు బాబు ధనుసు కూడాను. ఇత్యుక్త్వా చాపమాకృష్య, వెంటనే ఆ చాపాన్ని తీసుకుని సందదే బాణముత్తమం, దానికి ఒక ఉత్తమమైనటువంటి బాణాన్ని సంధించారు రామచంద్రమూర్తి. తదా చచాల వసుధా, మొత్తం భూకంపం వచ్చేస్తూ ఉన్నది, భూమి కదిలిపోతూ ఉన్నది అన్ని చోట్ల. దిశశ్చ తమసావృతా, అన్ని దిక్కుల్లోనూ కూడా చీకటి వ్యాపించబోతూ ఉన్నది. చుక్షుభే సాగరో వేలాం భయాద్యోజన మత్స్యగాత్, ఆ సముద్రుడు ఉప్పొంగిపోయి భయంతో కంపించిపోయి లేచిపోయాడు పైకి అన్నట్టుగా ఒక యోజనం దూరం ముందుకు వచ్చేసాడట. తిమినక్ర జషా మీనాహ ప్రతప్తా పరితత్రసు, దాని లోపల ఉన్నటువంటి చేపలు, పీతలు, రొయ్యలు, నక్రములు, మొసళ్ళు, ఈ రకరకములైనటువంటి మత్స్యములు, రకరకములైన జంతువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరితత్రసు భయపడిపోతూ ఉన్నాయి. ఏతస్మిన్నంతరే సాక్షాత్ సాగరో దివ్య రూపదృక్, దివ్య రూపాన్ని ధరించినటువంటి పురుష వేషంలో ఉన్నటువంటి సాగరుడు. అంటే సాగరుడు అనేటువంటి దానికి ఒక అధిదేవత ఉంటుంది. వృక్షం అంటే వృక్షానికి ఒక అధిదేవత ఉంటుంది, మేఘానికి ఒక అధిదేవత ఉంటుంది. మనకి అవన్నీ కూడా చైతన్యం లేనటువంటివి అని మనం ఎప్పుడూ అనుకోలే మన భరత సంప్రదాయంలో. కాబట్టి సముద్రాధి దేవత అయినటువంటి వాడు ఒక పురుష రూపాన్ని ధరించి శనై ఉపావనం రామం చ సమర్ప్య ప్రణనామసః, మెల్లమెల్లగా నడుచుకుంటూ వచ్చి తన భార్యలతో సహా రామచంద్రమూర్తికి 2 చేతులు జోడించి నమస్కారం పెట్టాడు. అధ తుష్టావదీనాత్మ ప్రార్థయామాస రాఘవం, రామచంద్రమూర్తిని సంతృప్తి పరుస్తూ ప్రార్థిస్తూ ఇలా మాట్లాడాడు. అభయం దేహి మే రామా, రామచంద్ర నమస్కారం, నాకు అభయం ఇవ్వాల్సింది. లంకా మార్గం దదామితే, నీకు లంకకి వెళ్ళడానికి మార్గాన్ని నేను ఇస్తాను. ఇది తద్వచనం శ్రుత్వా రాఘవ ప్రాహసాగరం, అనగానే రామచంద్రమూర్తి ఆ సముద్రుడితో అన్నారు, అమోఘోయం మహాబాణ, ఈ బుద్ధి నేను విల్లుకి బాణాన్ని సంధించడానికి ముందు ఉండాల్సిందయ్యా, బాణం సంధించడం అయిపోయింది. అమోఘోయం మహాబాణ
నా బాణం అమోఘము, తిరుగులేనిది, వ్యర్థం కానిది. కస్మిన్ దేశే నిపాత్యత. ఏం చేయమంటావు ఇప్పుడు? దీన్ని ఎక్కడ వేయమంటావు ఈ బాణాన్ని? లక్ష్యం దర్శయ మే శీఘ్రం బాణస్యాస్య పయోనిధే. నీ సముద్రంలో ఏ చోటుకి ఈ బాణం వెళ్ళి తగలాలో చెప్పు, అక్కడికి వెళ్ళి తగిలేలా దీన్ని వేస్తాను. సాగర ఉవాచ. అప్పుడు సాగరుడు చెప్తూ ఉన్నాడు, రామ ఉత్తర ప్రదేశే ద్రుమకల్ప ఇది శృత. బాగా ఉత్తరంగా వెళితే ఒక చోట ద్రుమకుల్యము అనేటువంటి ఒక ప్రదేశం ఉందయ్యా. ప్రదేశ తత్ర బహవః పాపాత్మానో దివానిశం బాధంతే మాం రఘుశ్రేష్ఠ. అక్కడ పగలు రాత్రి అని లేకుండా పాపాత్ములైనటువంటి కొందరు సముద్ర నీటిని అల్లకల్లోలం చేస్తూ పగలు రాత్రి కూడా దానిలో జలక్రీడలాడుతూ నీటిని అల్లకల్లోలం చేస్తూ ఉన్నారు. సముద్రంలోకి ఎప్పుడు ప్రవేశించాలి అనే దానికి ఒక నియమం ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు సముద్ర స్నానం చేయడం, సముద్రంలో మునగడం చేయడానికి లేదు. దానికి సరైనటువంటి తిథి, వార, నక్షత్రములు, ప్రత్యేక పర్వదినములు మాత్రమే చెప్పబడ్డాయి. సముద్ర స్నానం చేసే ముందు మామూలు స్నానం చేసి అక్కడికి సముద్ర స్నానంతో వెళ్ళాలి. ఉన్న బట్టలతో స్నానం చేయడం సరియైన పద్ధతి కాదు. కనీసం వస్త్రద్వయం లేకుండా సముద్రంలోకి దిగడానికి లేదు. రెండు వస్త్రములు కట్టుకుని దిగాలి. ఇవన్నీ మన పెద్దలు మనకు నేర్పినటువంటి సంప్రదాయాలు. సముద్ర స్నానం చేసే ముందు ఒక సంకల్పం ఉంటుంది, అద్భుతమైన సంకల్పం. ఆ సంకల్పం చెప్పుకుని మరీ స్నానం చేయాలి. అంతేగాని ఏదో క్రీడలో ఈత కొట్టడం సముద్ర స్నానం యొక్క ఉద్దేశం కాదు. అది ఒక మహా పవిత్రమైనటువంటి కార్యము. కాబట్టి బాధంతే మాం రఘుశ్రేష్ఠ తత్రతే పాచ్యతాం శరః. వారిని బాధిస్తూ ఉన్నారు కాబట్టి ఆ ప్రాంతంలో పోని నీ బాణాన్ని వెళ్ళేలాగా వెయ్యి. రామేణ ముక్తో బాణోసౌ క్షణాత్ అభీర మండలం. మొత్తానికి రామచంద్రమూర్తి వేసినటువంటి ఆ బాణం ఆ ద్రుమకుల్యము అనేటువంటి ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ ఉన్నవారందరినీ కూడా సంహరించింది. అత్వా పునః సమాగత్య తూణీరే పూర్వవత్ స్థిత. ఆ కార్యం పూర్తయిన వెంటనే రామబాణం మళ్ళీ వెనక్కి వచ్చి రాముని యొక్క అమలు పొదిలో కూర్చుండు. తతో అబ్రవీత్ రఘుశ్రేష్టం సాగరో వినయాన్విత. అప్పుడు రెండు చేతులు జోడించిన సముద్రుడు రామచంద్రుడితోటి వినయంగా ఇలా చెప్తూ ఉన్నాడు, మై సేతుం కారయస్వ నలేనోపల నిర్మితాం. ఉపల నిర్మితాం సేతుం కారయస్వ. రాళ్లతోటి ఒక వంతెన కట్టండి. నలుడు ఈ పని చేయగలుగుతాడు. విశ్వకర్మ మతశ్చాయం వరో లబ్ధో అస్యనేనహి. విశ్వకర్మ యొక్క కుమారుడైనటువంటి నలుడు ఈ కార్యం చేయగలుగుతాడు. ఈ విద్య అతడు తన తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్నాడు. ద్విజస్య జాహ్నవీతో ఏ శాలిగ్రామస్త్వనేనహి త్యక్తస్తదా తేన సప్తః పాషాణాది తరిష్యతి. మొత్తానికి ఇతడు ఈ నలుడు అనేటువంటి వానరుడు విశ్వకర్మ యొక్క కుమారుడైనటువంటి వాడు ఒకప్పుడు ఆ గంగా నదిలో ఒక బ్రాహ్మణుని యొక్క శాలిగ్రామాన్ని విసిరేశాట ఆటగా. అతను ఏదో పూజ చేసుకుంటుంటే తెచ్చి కోపించిన ఆ బ్రాహ్మణుడు ఆయనకు శాపం పెట్టాడు. నీ చేత్తో నువ్వు ఏది వేసినా నీళ్ళలో అది మొరగదు, తేలుతూనే ఉంటుంది గాక అని ఒక శాపం ఇచ్చాడు. అతను పూజ చేసుకునేటువంటి శాలిగ్రామాన్ని తెచ్చి ఆట కోసం నీళ్ళలో వేస్తే అది రుబ్బుకుని మునిగిపోయింది. ఈయనకేమో పూజకు అడ్డం వచ్చింది కాబట్టి ఆయన ఒక శాపం ఇచ్చాడు, ఇక నుంచి నువ్వు ఏ రాయి వేసినా అది మునగదయ్యా, అలాంటి శాపం ఇచ్చేసాను పో నీకు అన్నాడు. కాబట్టి ఈసారి నువ్వు ఎవరి శాలిగ్రామాలు తెచ్చి గంగలో వేసినా ఏం ప్రమాదం లేదు, తేలుతూనే ఉంటాయి, మళ్ళీ మేము తెచ్చుకుంటాం అనేటువంటి శాపం ఒకటి అతనికి ఇవ్వబడిందయ్యా. తత్ దస్తాదితి శాపోయం వర ఏవాత్ర స్మృతః. అది ఇప్పుడు వరంగా పరిణమిస్తుంది నలుడికి. ఇత్యుక్త్వా రాఘవం నత్వా యయో సింధుర దృశ్యతాం. ఈ రకంగా రామచంద్రమూర్తికి నలుడి యొక్క వృత్తాంతాన్ని చెప్పినటువంటి సాగరుడు ఆయనకు నమస్కారం పెట్టి రెండు చేతులు జోడించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఇంకా మనకి కార్యక్రమం మొదలవలసి ఉన్నది. అద్భుతమైనటువంటి సేతు నిర్మాణం ఒకటి, నల సేతు ఒకటి తేరవలసి ఉన్నది. అది మళ్ళీ మనం బుధవారం కలుసుకున్నప్పుడు ఆ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకుంటాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. 10వ సర్గలో 68 శ్లోకాల వరకు మనం పూర్తి చేసుకోవాలి. స్వస్తి.